వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ కూడా చేయండి. కథలోకి వెళ్ళే ముందు హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మంచి కామెంట్ ఇవ్వండి. ఇంకా మంచి కథలు రాయటానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రాక్షసుడితో వెచ్చని కౌగిలింత పార్ట్ 3 మరియు ముగింపు భాగం. తారను గట్టిగా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు దేవ్. వాళ్ళిద్దరికీ అది మొదటి ముద్దు. తార అతడు భుజాన్ని పట్టి నెట్టడానికి ట్రై చేస్తూనే ఉంది. కానీ అతడు ఎప్పుడంట తార పెదాలను అందుకున్నాడో ఆ క్షణమే ఆమె పెదాలను అమృతం రుచి చూసినట్టు రుచి చూస్తున్నాడు. ఆ ముద్దులో మొదట కోపం వచ్చింది. ఆ తర్వాత అతడికి కొద్ది కొద్దిగా అతడి కంట్లో నుంచి కరుగుతూ మంచు కొండల కన్నీరు కారడం మొదలయ్యాయి. తారక్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంది. ఈ క్షణం ఆమె మనసులో ఉన్న బాధ అంతా చిటికెలో మాయమైపోయినట్టు, కూకటి వేళ్లతో సహా అతడు పీకేస్తున్నట్టు అనిపించింది తారకు. అప్పుడే తార అతడు చాలా హైట్గా ఉండడం వల్ల ఆమె కాళ్ళు వేళ్లపై నిలబడి అతడి కిస్ చేస్తుంది. అతడికి కూడా అది అర్థమవుతూ ఉంటే ఆమెను అతడి పాదాలపై ఎక్కించుకొని ముద్దు పెడుతున్నాడు. మొదట ఆమె పై పెదవిని అందుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా కొరికి ఆమె నాలుకను అతడి నాలుకతో జత చేస్తూ నాలుకను కొలుస్తూ, ఇప్పుడు ఎవరో తాగిన వాటర్ కూడా ఎవరూ తాగని వాటర్ కూడా తాగనివాడు ఈరోజు ఆమె ఎంగిలి కూడా అమృతంలా అనిపిస్తూ ఉంటే ఆమెపై ఎంత ప్రేముందో ఆ ముద్దులోనే తెలుస్తుంది అతడికి. ఆమె మెల్లగా అతడు జుట్టులోకి వేలు పోనిచ్చి ఐ లవ్ యూ అని మెల్లగా అల్లరిగా పెదాలను వదిలి అతడి చెవిలో చెప్పింది. ఒక్క క్షణం అతడు ఏం చేశాడో తేరుకోవడానికి అది చాలు. వెంటనే ఆమెను వెనక్కి నెట్టాడు. అతడు అలా నెట్టగానే మొదట ఆమెకు ఈసారి బాధ వేయలేదు, కోపం వచ్చింది, విసుగొచ్చింది. ఆమె ఊపిరి పీల్చుకుంటూ, ఒరే మెంటలోడా, నువ్వు మరీ ఇలా తయారయ్యావేంట్రా? నిన్ను ఈ ముసలోళ్ళ దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాను చూడు, నాది తప్పు. అయినా ఎన్ని రోజులు ముసుగేసి పడుకున్నావు కదా, ఇప్పుడు ముద్దు పెట్టావు కదా, మళ్ళీ ఏమైంది? నువ్వు అన్నవి నాకు గుర్తొచ్చి నిన్ను నేను లాగిపెట్టి మళ్ళీ పీకాలి. అప్పుడు కొట్టినట్టు. అప్పుడు కానీ నీకు సిగ్గు విడిచి వస్తుంటే నీకేంట్రా అని ఆమె అన్నిసార్లు దేవ్ని రా అని పిలుస్తున్నా అతడు రెస్పాండ్ అవ్వడం లేదు. ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కానీ తార అతడి కాలర్ని పట్టి సోఫాలో నెట్టింది. అతడు తార అని అరిచాడు. ఏంటి భయపడాలా ఇప్పుడు? నేను నీకు భయపడాలా ఏంటి అని అంటూ ఆమె అతని మీదికి వెళ్తుంటే అతడు ఒక్క క్షణం శివంగిలా ఇది మీదికి వస్తుంది. ఎంతటి మగాడైనా బయట చిరుతపులిలా వేటాడి ఎన్నో వేల సామ్రాజ్యాలను కొల్లగొట్టిన రాక్షసుడు లాంటి మనసు అతనిది. అలాంటిది ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి గుటకలు మింగుతూ ఆమెను నెట్టబోయాడు. కానీ ఆమె అస్సలు కదల్లేదు. అతడు వింతగా చూశాడు. దీంతో ఆమె రాక్షసంగా నవ్వుతూ అతడి వైపు కళ్ళు ఎగరేసి, నేను ఈ 2 వీక్స్గా ఫుల్గా తింటున్నా. ఎందుకో తెలుసా? నిన్ను కిక్ బాక్సింగ్ ఆడడానికి అని అంటూ అతడి పొట్టపై ఒక పంచ్ ఇచ్చింది. కానీ అతడు అరుస్తాడు అని అనుకుంది. కానీ అన్నింటికీ విరుద్ధంగా మన తారపాప నొప్పిని లోపల దాచేస్తూ క్యూట్గా ఫేస్ పెట్టి మొహం పక్కకు తిప్పేసింది. అతడికి అర్థమయ్యింది. ఎందుకంటే అతడికి ఇంచు కూడా నొప్పి కలగలేదు. ఆమె అంత గట్టిగా పంచిచ్చినా కూడా వెంటనే అతడు నవ్వుకుంటూ లేచి ఆమె వైపు చూశాడు. కానీ ఆమె నొప్పికి చెయ్యి రొటేట్ చేస్తూ సైలెంట్గా
చెయ్యి పట్టి చూసుకుంది. లైట్‌గా చెయ్యి రెడ్‌గా అయ్యింది. అతడికి జాలేసింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి తనకు కూల్ జెల్ అప్లై చేశాడు. ఆమె అతడు చేస్తున్న పనిని మురిపంగా చూసుకుంటూ ఉంటే అతడు ఆమెకు నొప్పి కలుగుతుందేమో అని భయంతో మెల్లగా ఊదుతూ ఆ క్రీమ్‌ని పూసి ఆ తర్వాత ఆమె వైపు చూశాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్న క్షణంలో ఇల్లంతా కరెంటు పోయింది. ఒక్క క్షణం ఇద్దరూ షాకయ్యారు. దేవ్‌కి ఏం అర్థం కాలేదు. ఏదైనా జరుగుతుందేమో అని భయంతో తార చెయ్యిని గట్టిగా పట్టుకొని, తారా ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు అన్నాడు సీరియస్‌గా. ఆమె కూడా సరే బావా అంది. అప్పుడే ఎవరో అతడి వెనక నుంచి పొడవటానికి వచ్చాడు. కానీ అతను అతడి చెవి వెనక వస్తున్న చిన్న శబ్దమైన ఇట్టే పసిగట్టి సౌండ్ రాకుండా కాలిని వెనక్కి అని వాడిని వేసేశాడు. అతనికి అర్థమైంది ఇంట్లో ఏదో జరుగుతుంది అతడికి తెలియకుండా అని. తార భయంగా అతడిని గట్టిగా కౌగిలించుకుంది. బావా నాకు భయమేస్తుంది అని అంటూ అతడికి కూడా మొదటిసారి తనకు కాదు తన ప్రేమకి ఏదైనా అవుతుందేమో అనే భయం వేసింది. వెంటనే తారను గుండెలకు హత్తుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. అతడి చురుకైన వినికిడి శక్తి ఎటువైపు నుంచి దాడి చేస్తున్నారో గ్రహిస్తూ అతడు చేతులకు నిలుచున్న చోటే పని చెబుతున్నాడు. నిజం చెప్పాలంటే పనివాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. గార్డ్స్ అంతా బయటే ఉన్నారు. ఇంట్లో శబ్దాలేవి బయటికి వినిపించవు. దాంతో వాళ్ళు ఎవరూ లోపలికి రాలేదు. ఒక్కొక్కరిని కొడుతూ ఉన్నాడు. ఎంతమంది ఉన్నారో దేవ్కి అర్థం కాలేదు. ఒకవేళ తారకు ఏదైనా అయితే అన్న ఆలోచన అతడు తట్టుకోలేకపోతున్నాడు. దాంతో వెంటనే ఆమెను అక్కడే ఉన్న గదిలో మెల్లగా అడ్డు వస్తున్న వాళ్ళను ఒక్కొక్కరిని ఫోన్ లైట్తో ఒక్కొక్కరిని క్లియర్ చేస్తూ ఆమెను రూమ్లోకి నెట్టేసి లాక్ చేశాడు. ఆమె లోపలికి వెళ్ళిన మరుక్షణం తారా ఒక 5 మినిట్స్ రా, భయపడకు అని చెప్పి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని కాళ్ళు చేతులు విరిచేస్తూ అతడి బ్యాక్ పాకెట్లో ఎప్పుడూ ఉండే గన్ తీసుకొని ఒక్కొక్కడిని కాల్చడం మొదలుపెట్టాడు. పిట్టల్ని లేపినట్టు చంపేస్తూ అతడి చూపు చురకత్తుల్లాగా పనిచేస్తున్నాయి. అంత చీకట్లో కూడా మనిషి కదలికలను చాలా ఈజీగా పసిగట్టి ఒక్క నిమిషానికే ప్రాణం తీసేస్తున్నాడు. దాదాపు ఆమెకు మాట ఇచ్చినట్టు 5 నిమిషాల్లో అందరినీ క్లియర్ చేసి వాళ్ళ శవాల మీద కాల యముడిలా కూర్చొని ఉన్నాడు దేవ్. అప్పుడే లోపలికి వచ్చిన కాళీ ఇంకా మిగతా బాడీగార్డ్స్ ఆశ్చర్యంగా తన బాస్ వైపు చూశారు. కానీ అతడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కాళీ అని పిలిచాడు. కాళీ ముందుకు వచ్చి సారీ బాస్, వీళ్ళు ఎలా వచ్చారో మాకు తెలియదు. పైగా నేను ఆఫీస్ దగ్గర ఇష్యూ అంటే అక్కడికి వెళ్ళాను అని చెప్పాడు కాళీ. దాంతో అర్థమైంది దేవ్కి కాళీని కావాల్సిందే అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. ఇంట్లో కేవలం దేవ్ ఇంకా తార మాత్రమే ఉంటారు అని తెలిసి కోపంగా పిడికిలు బిగుసుకుంది. ఈ కుక్కలు పంపించిన వాడు ఎవడో కనుక్కో. తెల్లవారేసరికి వాడు ఈ సిటీ నడి రోడ్లో వాడి సగం మనిషి, వాడి బాడీ గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉండాలి. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా తార దగ్గరికి వస్తాడు. వాళ్ళు తన్ని చంపడానికి చాలా ట్రై చేశారు. కానీ ఈ దేవ్ బ్రతికుండగా అది జరగని పని అని అనుకుంటూ చూసిన అతడు అప్పటికే ఆమెను రూమ్లో వదిలి చాలాసేపు అవుతూ ఉండడంతో కాళీ ఇదంతా క్లీన్ చేయించండి. ఎక్కడ వీళ్ళు ఇంట్లోకి వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా కనిపించకూడదు. అలాగే ఇంట్లో వస్తువులు కొన్ని పగిలిపోయాయి. సేమ్ యాస్టీస్గా ఏవైతే ముందు ఉండేవో అది అలాగే ఉండాలి అని అంటూ అక్కడి నుంచి మొదట అతడు రూమ్కి వెళ్ళాడు. అతని ఒంటి నిండా బ్లడ్ మాత్రమే ఉంది. వెంటనే వెళ్ళి స్నానం చేశాడు. ఆ తర్వాత
డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే తార దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆమె అప్పటి వరకు అతడి కోసం ఎదురు చూసి చూసి నేలపైనే ఏడుస్తూ అతడికి ఏదైనా అయ్యి ఉంటుందేమో అనే భయంతో డోర్ కొట్టినా అతడు తీయలేదు. దాంతో భయంగా చాలాసేపు టెన్షన్ పడి నేలపై అలాగే పడుకొని నిద్రపోయింది. అలా నిద్రపోతున్న ఆమెను చూసి జాలిపడుతూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతడి స్పర్శ తెలియగానే స్పృహలోకి వచ్చిన ఆమె అతడి వైపు భయంగా చూసి అతని చేతుల్లో అలానే ఉంటూ, బావా, నీకేం కాలేదు కదా అని అడిగింది. అతడు చిన్న చిరునవ్వుతో, నాకేమవుతుందిరా, నాకేం కాలేదు. చూడు, నువ్వే చెప్పావు కదా, నీ బావ మాన్స్టర్ గాడు, రాక్షసుడు, అలాంటి వాడిని ఎవరేం చేస్తారు చెప్పు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమె అతడిని అలాగే మెడ చుట్టూ చేతులు వేసి బెంగంతా పోయేలా హత్తుకుంది. ఆమెను మెల్లగా ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకొని గుండెలకు హత్తుకున్నాడు. ఆమె అలాగే కళ్ళు మూసుకొని, మరి వాళ్ళు అని అంది. నువ్వు వేటి గురించి ఆలోచించకుండా నోరు మూసుకొని నిద్రపో అని అన్నాడు అతడు. ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపు ఏదో ఆలోచిస్తూ అలాగే ఉన్నారు. ఆమె నిద్రపోయింది అని అనుకున్నాడు కళ్ళు మూసుకొని. కానీ ఆమె కళ్ళ ముందు ఇందాక చీకటిలో జరిగిన కొన్ని దృశ్యాలు పదే పదే మెదులుతూ కనిపించేసరికి ఆమెకు భయం ఇంకా ఇంకా ఎక్కువయింది. ఒకవేళ అతడికి ఏదైనా జరిగితే నేను బ్రతకగలనా అనే ఊహ కూడా ఆమె తట్టుకోలేకపోతుంది. అతడు కూడా ఒకవేళ తారని వాళ్ళు ఏదైనా చేసి ఉంటే తార లేకుండా నేను ఉండగలనా? ఆ క్షణం అది గుర్తొచ్చి భయం వేసింది. అతడికి తారకేం కాకూడదు అని అలాగే గుండెలకు హత్తుకొని చాలా రోజుల తర్వాత ఇద్దరూ అంత దగ్గరగా ఉన్నారు. ఆమె తలపై ముద్దు పెట్టి అలాగే కౌగిలించుకొని నిద్రపోయాడు. ఉదయం 8 అవుతుంది. ఖాళీ హాల్లో కూర్చుని తన బాస్ ఇంకా బయటికి రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే మెల్లగా అతడికి ఏదో తేడాగా అనిపించడంతో దేవ్ మెల్లగా లేచి కళ్ళు తెరిచి తన గుండెలపై నిద్రపోతున్న ఆమె వైపు చూశాడు. ఆమె లైట్గా వణుకుతూ ఉంది. పైగా ఆమె బాడీ చాలా వేడిగా ఉంది. అది అతడికి తగులుతూ ఉంది కాబట్టి ఈజీగానే అర్థమైంది. దేవ్ ఒక్క నిమిషం ఉలిక్కిపడి తనకు ఇంత ఫీవర్గా ఉంది అని టెన్షన్ పడుతూ మెల్లగా ఆమెను పిల్లో అడ్జస్ట్ చేసి పిల్లో మీద పడుకోబెట్టాడు దేవ్. ఆ తర్వాత తారా అని పిలిచాడు. కానీ ఆమె లేవలేదు. అతనికి మైండ్ పనిచేయలేదు. అసలు ఇంత జ్వరం వస్తుంది అని కంగారుగా బయటికి వచ్చాడు. అక్కడ హాల్లో ఖాళీ ఉండేసరికి త్వరగా వెళ్ళి డాక్టర్కి కాల్ చేయి, ఇంటికి రమ్మని చెప్పు, తారకు జ్వరంగా ఉంది అని చాలా గట్టిగా చెప్పాడు. ఖాళీ కూడా ఒక్క క్షణం భయం వేసి తన బాస్ ఇంత సీరియస్గా ఉన్నాడంటే లోపల మేడం కండిషన్ కూడా అలాగే ఉందనుకుంటా అని ఖాళీ వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. ముందు డాక్టర్ వచ్చేలోపు తార దగ్గరికి వెళ్ళి ఆమెను వాష్రూమ్కి తీసుకెళ్ళి ఆమె హెయిర్ లూజ్గా వదిలేసి ఉండడంతో ఆమె హెయిర్కి బ్యాండ్ వేసి ఆమెకు ఓపిక లేకపోయినా లైట్గా బ్రష్ చేయించి ఫేస్ వాష్ చేయించి ఆమెను మళ్ళీ తీసుకొచ్చి బెడ్రూమ్లో కూర్చోబెట్టి మేడ్ రావడంతో ఆమెకు లైట్గా ఇడ్లీ తీసుకొచ్చి ఆమెను కూర్చోబెట్టి తిను అన్నాడు. వద్దు బావా, నాకు ఆకలిగా లేదు, అసలు తినాలి అని కూడా అనిపించడం లేదు అని ఆమె ఓపిక లేకపోయినా చెబుతూ ఉంటే, కొంచెం తినరా, మా అమ్మ కదూ, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను తారా అని కన్నీళ్లతో అడిగాడు. ఆమె అతడు బాధను చూసి తినడానికి అవ్వకపోయినా అతడు తినిపిస్తూ ఉంటే బలవంతంగా ఒక ఇడ్లీ తింది. బావా, నాకు ఇంక వద్దు అని అంటూ అలాగే బెడ్పై పడిపోయింది. ఆమెను చూసి అతడి గుండెల్లో బాధ. నిన్ను ఒక్క క్షణం కూడా ఈ గుండెల మీదికి వచ్చావే, ఒక్క క్షణం నిన్న, అంతే, ఇప్పుడు మళ్ళీ జ్వరం తెచ్చుకున్నావు. ఎందుకే
నేను నిన్ను దూరంగా పెడుతున్నా, నాకు దగ్గరైన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది అని బాధగా అనుకున్నాడు ఆమె వైపు చూస్తూ. అప్పటికే డాక్టర్ రావడంతో డాక్టర్ 2 తిట్లు తిట్టాడు. ఎంత ఆలస్యంగానే వచ్చేది రావడం అంటూ. దేవ్ గురించి ఆ డాక్టర్కి ముందే తెలుసు కాబట్టి సైలెంట్గా తారకు ట్రీట్మెంట్ చేస్తుంది ఆ డాక్టర్. ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ వేస్తూ ఉంటే గట్టిగా కసిరాడు. ఆమె కోపంగా చూసి, సార్ నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని, అయి ఉండొచ్చు, అప్పటినుంచి తిడుతున్నారు, అయినా సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఒకవేళ తార మేడంకి జ్వరం తగ్గకపోతే మీరు నన్ను మా ఇంటికి వచ్చి మరీ కొడతారు. ఇంజెక్షన్ వేయకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది? టాబ్లెట్స్కి తగ్గిపోయే జ్వరం కాదు, వెదర్ చేంజ్ అవుతుంది. పైగా రాత్రి మీ ఇంట్లో ఏదో జరిగిందంట కదా, సిటీ అంతా హాట్ టాపిక్ నడుస్తుంది, దాని ప్రభావమే అనుకుంటా అని అది తార మేడం మీద చూపించినట్టు ఉంది. అందుకే భయపడుతుందేమో. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొద్దిసేపు ఇంజెక్షన్ వేస్తే కానీ బాడీ పెయిన్స్ తగ్గవు అంటూ ఆమె ఇంజెక్షన్ వేసింది. దేవ్కి వద్దు అని చెప్పాలి అనిపించింది. కానీ ఆమెకు జ్వరం తగ్గదు అనే మాట గుర్తొచ్చి సైలెంట్ అయిపోయాడు దేవ్. ఆ తర్వాత ఆమె ఇంకేం పర్లేదు సార్, మేడంకి టెంపరేచర్ మెల్లగా తగ్గుతుంది, కాకపోతే లైట్గా బాడీ పెయిన్స్, బయట వాతావరణం చలిగా ఉంది, ఏసీ అది ఆఫ్ చేయండి, ఆవిడకి ఇబ్బంది లేకుండా అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. అసలు దేవ్ తారను ఒడిలో పడుకోబెట్టుకొని తలను నిమురుతూ ఉన్నాడు. దాదాపు మధ్యాహ్నం అప్పుడు కూడా ఆమెను లేపి మళ్ళీ వేడివేడిగా లైట్గా ఫుడ్ తినిపించి మళ్ళీ కొంచెం జ్యూస్ తాపించి టాబ్లెట్స్ వేసి చిన్న పిల్లల వాష్రూమ్కి వెళ్ళాలి అన్న ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. ఆమెకు సిగ్గేసి బయటికి పోరా బావా అని అన్నా కూడా నువ్వు పడిపోతావు అంటూ మొండికేస్తాడు. ఆమె తల కొట్టుకుంటూ వీడెక్కడ దొరికారా బాబు, ఇంత ప్రేమ చూపిస్తున్నావు, అదేదో మామూలుగా ఉన్నప్పుడు కూడా చూపించవచ్చు కదా దొంగ సచ్చినోడా అని తిట్టుకుంది. ఓపిక లేకపోయినా అలా నైట్ ఎప్పట్లానే పని మనిషి ఫుడ్ తెచ్చి పెట్టేసి వాళ్ళ టైం అయిపోవడంతో వెళ్ళిపోయింది. దేవ్ 1/2 అవర్కి ఒకసారి ఆమె టెంపరేచర్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, మార్నింగ్ నుంచి బాగా రెస్ట్ తీసుకుంది, దాంతో జ్వరం తగ్గింది. ఆమెకు నిద్ర రావడం లేదు. బావా నాకు అస్సలు నిద్ర రావడం లేదు అని అంది. అతడికి కొంచెం చిరాగ్గా ఉంది. మార్నింగ్ నుంచి స్నానం చేయలేదు అతడు కూడా. రోజు 2 టైమ్స్ చేసేవాడు, ఈరోజు తార వల్ల ఒక్కసారి కూడా చేయలేదు. అది గమనించిన తార, బావా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను కొద్దిసేపు టీవీ చూస్తాను అని అంటూ తన బెడ్రూమ్లోని టీవీ ఉండడంతో అక్కడికి వచ్చింది. కానీ ఆమెను ఉన్నట్టుండి చేతులతో ఎత్తుకున్నాడు. ఆమె అయోమయంగా అతని కళ్ళ వైపు చూస్తూ ఉంటే అతడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమెను అతడు గదిలోకి తీసుకెళ్ళి అక్కడ బెడ్పై కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడ కూర్చొని టీవీ చూసుకో, నేను నా బట్టలన్నీ నా రూమ్లోనే ఉన్నాయి కదా, నువ్వు అక్కడైతే ఒక్కదానివే ఉంటావు, అక్కడ నేను స్నానం చేసుకోవడానికి వస్తే ఈ రూమ్కి వస్తే అదేదో ఈ రూమ్లోనే చూసుకో అని చెప్పి ఏం మాట్లాడకుండా ఆమెను బెడ్పై కూర్చోబెట్టి అతడు స్నానానికి వెళ్ళిపోయాడు. ఆమె మూతి తిప్పుతూ వీటికేం తక్కువ లేదు అని అనుకుంటూ టీవీ చూస్తూ కూర్చుంది. టీవీలో మనోహర అనే సాంగ్ రన్ అవుతుంది. అలా పాట వస్తున్నప్పుడే మన సార్ గారు స్నానం చేసుకొని టవల్ కట్టుకొని బయటికి వచ్చాడు. అతడు మామూలుగా అయితే లోపల డ్రెస్సింగ్ రూమ్లో అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సింది, కానీ బయటికి వచ్చాడు. ఎందుకంటే తార వైభవ్ గురించి మాట్లాడింది. అతడు
చాలా హాట్‌గా ఉంటాడు. క్యూట్‌గా చూడటానికి మ్యాన్లీగా ఉంటాడు. అది ఇది అంటూ పిచ్చిగా వాగింది. ఆమెకి కొంచెం స్వీట్ టార్చర్ చూపించాలి అనుకున్నాడు దేవ్. అందుకే అలాగే వచ్చేశాడు. ఆమె అతని వైపు చూసినప్పుడు నుంచి అలాగే నోరు కప్పలా తెరిచి అతని వైపు చూస్తుంది. సిక్స్ ప్యాక్ బాడీ. అతని బాడీ పైన నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్ ముత్యాలు మెరుస్తూ తళుక్కు తళుక్కుమంటూ ఉంటే ఆ వాటర్ డ్రాప్స్ వైపు గుటకలు మింగుతూ చూస్తూ కొంచెం కుళ్ళుకుంటూ మీ పనే బాగుందే, వెళ్ళి వాడిపై అతుక్కుపోయారు. కానీ ఈ దొంగ సచ్చినోడు నన్ను మాత్రం దగ్గరికి రానియ్యడు. అడ్డమైన మాటలు అంటాడు అని తిట్టుకుంటూ మనసులో గుటకలు మింగుతూ ఏదేదో ఆలోచిస్తూ ఉంది తార. దేవ్ ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు. అతడి పెదాలపై ఈవిల్ స్మైల్ వచ్చింది. అలా చూస్తూ ఉన్న ఆమె అతడు కావాల్సిందే ఆమె ముందర ఫ్రీ షో చేస్తున్నాడు అని అర్థమై ఉడుక్కుంటూ టీవీ వైపు చూసింది. కానీ అందులో మళ్ళీ మనోహర సాంగ్ రన్ అవ్వడంతో తల కొట్టుకుంటూ నాతో వీధెందుకు ఇలా ఆడుకుంటుంది అని అనుకుంటూ అతని వైపు చూడలేదు. అలాగని టీవీ వైపు చూడలేదు. సతమతమైపోతూ గోర్లు కొరికేస్తూ కూర్చుని ఉంది. కానీ ఆమెకు బాగా తెలిసిన శ్వాస, ఆమెకు బాగా తెలిసిన అతడి వంటి పరిమళం దగ్గరగా ఉన్నట్టు అనిపించడంతో ఆమె పక్కకు తల తిప్పిన ఆమెకు అక్కడ దేవ్ కనిపించాడు. అతడు ఆమె పక్కన ఉన్న ఫోన్ తీసుకోవడానికి ఆమెపై వంగి ఫోన్ని అందుకున్నాడు. ఊహించని ఆ పరిణామానికి ఆమె పెదాలు దేవ్ గుండెలపై చిరుముద్దుగా చేరాయి. ఒక్కసారిగా ఇద్దరిలో కలవరం. తార కళ్ళు మూసుకుంది. అతడు పిడికిలి బిగుసుకుంది. అతడు తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆమె మామూలుగా ఆమెను చూస్తేనే అతడు పిచ్చోడైపోతాడు. అలాంటిది ఇంత దగ్గరగా ఉండేసరికి ఇంకా అతడి వల్ల కాలేదు. కానీ ఒక్క క్షణం అతడు దేనికోసం అయితే అడుగుతున్నాడో, దేనికోసం అయితే ఆగుతున్నాడో అది గుర్తు వచ్చి లేచి వెళ్ళిపోబోయాడు. వెనుతిరిగాడు. కానీ తార అతడు అప్పటికే షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకోలేదు. ఆ షర్ట్ని బట్టి ఆమె మీదికి లాక్కుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కదిలావో చంపేస్తా అని అంది. అతడు కోపంగా మొహం పెట్టి తారా ఇప్పటికే ఎక్కువైంది అని ఆమెను బెడ్పై నెట్టి నీకు జ్వరం వస్తుంటే నేను నిన్ను చూసుకున్నాను అంతే. అందుకోసమని నువ్వంటే ఏదో నాకు ఇష్టమని లేదా ఇంకేదైనా ఊహించుకో. ఊహించుకుంటే బాగోదు చెప్తున్నా. ఎంత లేదు కాదు అన్నా నువ్వు నా అత్త కూతురువి. పైగా మా అమ్మ చనిపోకముందు ఆవిడకు నువ్వంటే చాలా ఇష్టం. అందుకనే నేను నిన్ను కాపాడాను అని అంటూ ఆమె పట్టుకున్న అతడి కాలర్ నుంచి ఆమె చేతులను చాలా కర్కశంగా విసిరికొట్టాడు. ఆమె అతడి వైపు చూసి ఇక నువ్వు మారవురా, నాకు ఓపిక రోజు రోజుకి అయిపోతుంది, నీ చావు నువ్వు చావు అంటూ ఆమె ఎందుకంటే అతని దగ్గర ఎక్కువసేపు ఉంటే ఏదో ఒకటి మాట్లాడి ఆమెను ఏడిపిస్తూ కావాల్సిందే ఆమె కోపగించుకోవాలి అని ఏదైనా చేస్తాడు. అదేదో ఆమె దూరంగా ఉంటే బెటర్ అనిపించింది ఆ క్షణానికి. తార కోపంగా ఆమె గదిలోకి వెళ్ళింది. దేవ్ కూడా ఆమె కొంచెం రిలాక్స్ అయ్యేసరికి అతడు లైట్ తీసుకున్నాడు. కానీ ఆమె ఎంతో బాధపడుతుంది మనసులో. కానీ ఇప్పుడు కనుక ఆమె స్ట్రాంగ్గా లేకపోతే దేవ్ చేజారిపోతాడు. అలా ఒక వారం గడిచింది. ఆ రోజు ఎందుకో తెలియదు తనకు గుడికి వెళ్ళాలి అనిపించింది. త్వరగా స్నానం చేసుకొని ఎప్పటిలానే తనకు అద్దం ముందు తనని తాను చూసుకోవడం అలవాటు కాబట్టి అద్దంలో చూసుకుంటున్న తారకు తన మెడలో తాళి లేకపోవడం గుర్తొచ్చి బాధేసింది. దేవ్ ఆ రోజు తెంపేయడం మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి మన బంధాన్ని నిలబెట్టడానికి నా ప్రాణం పోతున్నా కూడా నేను పట్టించుకోను బావా. నాకు కేవలం నువ్వు కావాలి, నువ్వే కావాలి
అని అనుకుంటూ రెడీ అయ్యి ఆ రోజు ఎందుకో తనకు చీర కట్టుకోవాలి అనిపించింది. వెంటనే ఒక మంచి వైట్ కలర్ శారీ, దానికి తగ్గట్టు రెడ్ కలర్ బ్లౌజ్, ముద్దుగా అందంగా ఎప్పుడూ లేనిది తన హెయిర్‌ని అందంగా అల్లుకొని, ఒక 3 మూరలు పూలు పెట్టుకొని, నుదిటిన ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకొని, దాని కింద కుంకుమ పెట్టుకొని, అలాగే నుదురుపై సింధూరం దిద్దుకోవాలి అనిపించి తన వేలుని నుదురు దాకా తీసుకెళ్ళింది. కాస్త తన మొహంలో బాధ. వెంటనే ఆ సింధూరాన్ని గుప్పెట్లో పట్టుకొని, ఇది నీ చేత పెట్టించుకుంటే బాగుంటుంది. ఇలా నీ పేరు చెప్పుకొని నాకు నేనే పెట్టుకుంటే నువ్వు అన్నట్టు నా క్యారెక్టర్ని నేనే తీసి పారేసుకున్నట్టు అనిపిస్తుంది బావా అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి తార రెడీ అయ్యేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, అలాగే గుడి దగ్గర టెంకాయ పూలు అన్నీ తీసుకోవచ్చు అని జస్ట్ తను మాత్రమే బయటికి వచ్చి మొబైల్ అన్నీ పర్స్లో పెట్టుకుంటూ నడుస్తూ వస్తుంది. కాస్త ఎవరినో చూసుకోకుండా డాష్ ఇచ్చి పడిపోతూ ఉంటే మళ్ళీ అతడే ఆమెను నడుంపై చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆమె పడిపోతానేమో అనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ అతడు ఆమెను అలా పట్టుకున్నాడు. ఆమె వైట్ కలర్ శారీలో ఏంజెల్లా మెరిసిపోతూ ఉంటే ఇంత ముద్దుగా ఎలా ఉందిది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్న ఆమె వైపు ఆరాధనా భావంతో చూస్తూ ఉండిపోయాడు దేవ్. అలా కాలం స్తంభించిపోయింది. తన అమ్మగారు కౌశల్య గారు మరియు ప్రసాద్ గారు మరియు దేవ్ తాతయ్య అందరూ హాల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కానీ మన దేవ్ బాబులో అస్సలు చలనమే లేదు. అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆమె పడిపోలేదు అనే ఆలోచన రాగానే మెల్లగా కళ్ళు తెరిచి నెమ్మదిగా చూసేసరికి అక్కడ దేవ్ కనిపించాడు. అతడిని అస్సలు ఊహించలేదు ఆమె. ఊహించని పరిణామం కావడంతో తనని తాను సర్దుకుంటూ మెల్లగా లేచి నిలబడింది. ఆమె వైపు చూస్తున్నారు. కానీ అతడు ఏం మాట్లాడలేదు. అతడు అలా అన్నయ్య అతడు అలా ఆమెను చూస్తూ ఉంటే ఆమె సిగ్గుపడుతూ దేవుని చూసి బావా అని మెల్లగా పిలిచింది. అతడు అన్నాడు, నేను శారీ కట్టుకుంటే అంత అందంగా ఉన్నానా? కనీసం నీ నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు. ఒకవేళ నన్నెందుకు దూరం పెడుతున్నావు? ఆ మ్యాటర్ వదిలేసి నన్ను చూసి ఇలా శారీలో నాకు పడిపోయావా ఏంటి అని ఊరిస్తూ అతడికి మాత్రమే వినిపించేలా అడిగింది తార. అతడు అతన్ని తమాయించుకొని, పోవే పిచ్చి మొహమా, ఎప్పుడు అదే ధ్యాసేనా అని తల కొట్టుకుంటూ ఆమె వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడి వెంట ఆమె కూడా పరుగు పెట్టి అతడి పక్కనే నడుస్తూ, బావా గుడికి వెళ్తున్నా, తోడొస్తావా అని అంది. పైనుంచి కింది దాకా ఆమెను చూసి, నోవే నేను రాను అన్నాడు. ఆమె కూడా మూతి విరుస్తూ, సరే రావద్దు, నిన్నెవరు రమ్మన్నాడు అని అంటూ కావాల్సిందే ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మతో, మమ్మీ గుడికి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది అని ఆవిడ అంటూ ఉంటే, మరి టిఫిన్ చేయలేదు కదా అని ఆవిడే అంది. ఎవరైనా గుడికి వెళ్తూ కడుపు నిండా తిని వెళ్తారా మమ్మీ? నేను జస్ట్ కొంచెం ప్రశాంతత కోసం వెళ్తున్నా కాబట్టి తర్వాత వచ్చాక తింటా. ఇప్పుడైతే వెళ్తాను బాయ్ అని చెప్పి దేవ్ కన్నా ముందు బయటకు వెళ్ళింది తార. ఆమె వెళ్తున్నంతసేపు వెనక నుంచి ఆమె నడుస్తూ ఉంటే ఆమె నడుమును పైనుంచి కింది దాకా స్కానింగ్ చేస్తూ అతడు చెయ్యి పిడికిలి గట్టిగా బిగపట్టి పట్టుకుంటూ, ఇది నా ఓపికకు సవాల్ చేస్తున్నట్టుంది. ఇక్కడ ఉండేది దేవ్నంద అనే విషయం మర్చిపోతుంది. అయినా ఇది ఇంత సైకోలా తయారయింది. చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు కదా అని తల కొట్టుకుంటూ బయటికి వచ్చాడు దేవ్. కానీ అక్కడ మన పాప గుడికి వెళ్తాను అన్నది కాస్త బయట స్టెప్స్పై కూర్చుని తన ఫోన్ తీసుకొని హలో వైభవ్ అని అంది. ఆ మాటకు అతడు కార్ దగ్గరికి వెళ్తున్న వాడల్లా ఆగిపోయి ఆమె వైపు చూశాడు. ఆమె అదేం పట్టించుకోకుండా
ఆమె జడతో ఆడుకుంటూ దాన్ని తిప్పుతూ, వైభవ్, నేను గుడికి వెళ్దామనుకుంటున్నా. కాకపోతే నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవ్వరూ రావడం లేదు. నువ్వేమైనా వస్తావా అంటూ ఊరిస్తూ ఉడికిస్తున్నట్టు మాట్లాడింది తార. ఇక్కడ ఆ మాటలన్నీ వింటున్న దేవ్కి కోపం వస్తూ ఉంటే దేవ్ పక్కన ఉన్న కాళీకి నవ్వు వస్తూ ఉంది. కాళీకి తెలుసు ఆమె ఎవరికీ కాల్ చేయలేదు అని. కానీ తన బాస్ని లేడీ బాస్ ఉడికిస్తుంది. ఆ విషయం అర్థమయ్యేసరికి అతడికి నవ్వు వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు కాళీ. అప్పుడే తార వైభవ్ గుడిలో ముందు దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత బయట ఎక్కడైనా డిన్నర్ చేద్దాం, ఓకేనా అని ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అతడికి నిప్పుల మీద కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే తార చెయ్యిని గట్టిగా పట్టుకుని లాక్కెళ్ళి కార్ బ్యాక్ సీట్లో కుదేశాడు ఆమెను. ఆమె ఒక చిలిపి నవ్వు ఆమె పెదవి చివరన వచ్చింది. కానీ ఈ టైంలో అది కనుక అతడు చూస్తే ఎక్కిన కారులో నుంచి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై తోసినా తోస్తాడు ముక్కోపి అని తిట్టుకుంటూ సైలెంట్గా ఉంది తార. కాళీ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. దేవ్ ఆమె పక్కనే కూర్చొని ఉన్నాడు. విండోలోంచి చూస్తూ కాళీ, టెంపుల్కి పద అన్నాడు. తార నవ్వుతూ, పర్లేదు, మన వాడికి జలసి బాగానే ఉంది. పైకి కనిపించదు కానీ వీడు నా దగ్గరికి వచ్చేసరికి అందరి మగాళ్ళలాగే అని ముద్దుగా తిట్టుకుంటూ మళ్ళీ ఏదో గుర్తు వచ్చి, కాళీ, ఈ టెంపుల్కి పద అంటూ చెప్పింది. దేవ్ ఏదో ఆలోచిస్తున్నాడు కాబట్టి అదేం పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత దాదాపు ఒక 1 అవర్ పట్టింది. టెంపుల్ చాలా దూరం. ఆ 1 అవర్ సమయంలో కూడా దేవ్ ఆమె వైపు కనీసం మొహం కూడా తిప్పి చూడలేదు. ఎందుకంటే ఒకవేళ చూస్తే ఆమె కళ్ళు అడిగే ఏ నిజానికి అతడు సమాధానం చెప్పలేడు. దాంతో విండోలోంచి చూస్తూ అలాగే సమయం గడిపేశాడు దేవ్. కానీ కొన్ని ఎంత అనుకున్నా ఆమె ఆ వైట్ శారీలో చందమామలా కనిపిస్తూ ఉంటే తనని తాను తమాయించుకుంటూ, ఇది నన్ను టార్చర్ చేస్తుంది దేవుడా అని అనుకున్నాడు. మళ్ళీ తార మనసులో, వీడు ఇంకొకరిని నా దగ్గరికి రానివ్వడు, నేను వీడి దగ్గరికి వెళ్తే నన్ను దూరం పెడతాడు, ఏంటో పిచ్చి వెధవ అని దేవ్ని చిన్న పిల్లాడైనట్టు మనసులో ముద్దుగా తిట్టుకుంటూ ఉంటే ముద్దుగా కసురుకుంటూనే ఉంది తార. అలా ఇప్పుడు వచ్చేసరికి మొదట కాళీ ఎప్పటిలాగానే తన బాస్కి డోర్ తీశాడు. కానీ ఆ తర్వాత తన బాసే వెళ్ళి తమ లేడీ బాస్కి డోర్ ఓపెన్ చేశాడు. అది చూడగానే కాళీ ఆశ్చర్యంగా, అంతే అనుకుంటా, ఎంత వాడైనా కాంతదాసుడే అన్నట్టు మా బాస్ చూస్తే మొత్తం సిటీనే వణుకుతుంది, అలాంటిది మేడం ముందు ఎంత తగ్గుంటున్నారు, సార్ మేడంని దూరం పెట్టకుండా ఉంటే బాగుండు అని కాళీ కూడా మనసులో అనుకున్నాడు. అతడు మనసులో మాటలు దేవ్కి అర్థమయ్యాయేమో చురుగ్గా చూశాడు కాళీ వైపు దేవ్. కాళీ తల దించేశాడు. ఆ తర్వాత ఆమె మెల్లగా అక్కడ దిగి అతడు కూడా గుడివైపు చూశాడు. అతడికి అర్థమైంది. ఆమె వైపు కొంచెం కోపంగా చూశాడు. కానీ ఆమె అదేం పట్టించుకోకుండా కొంచెం పొగరుగా, సార్ గారికి దేవుడు ఎలాగో ఇష్టం ఉండదు కదా, తమరు వెళ్ళిపోవచ్చు, నా కోసం వైభవ్ గారు ఎంతైనా, మా ఇద్దరికి మొన్న పెళ్లి చూపులు అయ్యాయి కదా అని సిగ్గుపడుతూ ఇంకా రెచ్చగొట్టింది. దాంతో కోపం కంట్రోల్ అవ్వక ఏం మాట్లాడకుండా సైలెంట్గా గుడివైపు అడుగులు వేశాడు దేవ్. కానీ ఆమె రాకుండా, హలో మిస్టర్ దేవ్నంద గారు అంటూ పొగరుగా చిటిక వేసింది. కాళీ నవ్వుకున్నాడు. మా బాస్ని ఇంతగా ఆడుకుంటున్నారు మేడం అని దేవ్ ఉడికిపోతూ పొగరుగా ముందుకు వెళ్ళిన వాడల్లా కోపంగా ఆమె దగ్గరికి వచ్చి, అసలు ఇంత పొగరేంటి నీకు అన్నాడు. తార నవ్వుతూ, అబ్బచ్చా, తమరికేమన్నా పొగరు తక్కువ ఉందా ఏంటి? నిజం చెప్పాలంటే నాకన్నా కొంచెం ఎక్కువే ఉంది. కాకపోతే
నాకున్న పొగరుని ఎవరో కావాల్సింది గీకి మరీ పైకి రప్పించారు అని అంది. అతడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఊపిరి వదులుతూ, సరే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అన్నాడు కోపంగా. ఆమె అలా దారికి నువ్వే అలా రా దారికి నువ్వే నీ చేతులతో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ షాప్, అక్కడికి వెళ్ళి 2 పూలదండలు అలాగే టెంకాయలు, విడిపూలు, దేవుడి పూజకి ఏమేం కావాలో అన్నీ తీసుకురా అంటూ అతను చెంపపై పొగరుగా తట్టి, నేను గుడిలోకి వెళ్తున్నా అని ఆమె ముందే వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు ఒక పసిల్లా కనిపిస్తూ ఉంటే తల విదుల్చుకుంటూ ఖాళీ వైపు చూసి, వెళ్ళి తీసుకురా అన్నాడు దేవ్. దాంతో వెళుతున్న తార వైపు చూశాడు ఖాళీ భయంగా. ఎందుకంటే తర్వాత తార ఏమైనా అంటుందేమో అని. కానీ ఆమె గుళ్ళోకి వెళ్ళిపోవడంతో ఖాళీ కూడా అప్పటికే అతడు అక్కడే ఉన్నాడని దేవ్ కోపంగా చూస్తూ ఉంటే, వెళ్తున్నాను బాస్ అంటూ అక్కడికి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు ఖాళీ. మళ్ళీ ఖాళీ వెళ్తున్న వాడల్లా, అయినా మేడం ఏదో సంథింగ్ రాంగ్గా అనిపిస్తుంది ఈరోజు అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి అన్నీ కావాల్సినవి తీసుకుంటున్నప్పుడు ఆ షాప్ ఆవిడ కూడా అడిగింది, బాబు 2 దండలు ఎందుకు? ఎందుకు ఎవరైనా కొత్త జంట కానీ లేదా ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగింది ఆవిడ. ఖాళీ అయోమయంగానో అయ్యో లేదు అని చెప్పి ఆవిడకు డబ్బులు ఇచ్చేసి ఆన్సర్ చెప్పకుండా వచ్చేశాడు. అతని వైపు కోపంగా చూసి, ఆ షాప్ మొత్తం కొనుక్కొచ్చావా ఏంటి, ఇంత టైం పట్టింది అంటూ చిరాగ్గా, నాకు దేవుడంటే పడడు అంటే మళ్ళీ ఆయనకు సంబంధించిన పనులన్నీ ఈ దెయ్యం నాతోనే చేయిస్తుంది అని తిట్టుకుంటున్నాడు దేవ్. అలాగే తిట్టుకుంటూ గుడి లోపలికి అడుగు వేశాడు. లోపలికి వచ్చిన అతడికి పూజారి గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది తార. ఆమె దగ్గరికి వెళ్ళి, ఇంకేంటి త్వరగా నీ పూజ అయిపోతే బయలుదేరదాం అని అతడు అంటూ ఉంటే, ఆమె మాత్రం నువ్వు ఇలా విసిగిస్తే వెళ్ళిపో చెప్తున్నా, ప్రశాంతంగా నన్ను పూజ కూడా చేసుకోనివ్వాలి, నాకు కొంచెం టైం పడుతుంది అని అంది తార. అతడు ఆమెను వదిలేసి వెళ్ళలేడు. ఎక్కడ వైభవ్కి కాల్ చేస్తుందేమో అని ఆమె అదే భయంతో. దాంతో అతడు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే పూజారి గారు కుంకుమ తీసుకొచ్చి, అమ్మ ఇది పెట్టుకోండి దేవుడు కుంకుమ అనేసరికి ఆమె ఆ కుంకుమ తీసుకొని దేవ్ మొహాన కుంకుమ పెట్టింది. అతడు ఆమె పెడుతూ ఉంటే వద్దు అని కోపంగా అనాలి అనుకున్నాడు. కానీ ఆమెతో ఉన్న ప్రతి క్షణాన్ని స్పాయిల్ అవ్వాలి అని అనుకోలేదు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. అప్పుడే, ఈరోజు నేను ఏం చెప్పినా తమరు చేసేలానే ఉన్నారు కాబట్టి వైభవ్తో నాకు ఈరోజు అవసరం లేదనుకుంటా, అలాగే నాకు ఇంకో హెల్ప్ కావాలి అని అంది తార. సరే ఏంటి అన్నాడు అతడు. నేను అనుకున్న ప్రకారం మీరు చాలా తెలివైన వారంట కదా, మా అమ్మ మా నాన్న ఇదిగో మీ వెనకున్నాడే మీ నమ్మిన బంటు, అతడు కూడా మీ గురించి పొగుడుతూ ఉంటారు, నాకలా అనిపించలేదు అని ఆమె చురకంటించి మాట్లాడుతూ ఉంటే అతడికి మండిపోతూ ఉంది. కానీ సైలెంట్గా ఉన్నాడు. దేవ్ కోపంగానే, సరిగితే ఇప్పుడేంటి, నీకేం చేస్తే నేను తెలివైన వాడిలా కనిపిస్తాను అన్నాడు. దాంతో ఆమె నవ్వుతూ, ఏం లేదు, మీరు జస్ట్ కళ్ళు మూసుకొని ఈ కుంకుమ ఇక్కడ నా మొహం మీద పెట్టాలి అనేసరికి సరే అన్నాడు. అతడు ఆ టైంలో ఇంకేం ఆలోచించలేదు. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత అలాగే ఉండాలి అనేసరికి ఉంటాను, అస్సలు తెరవను అన్నాడు. మాట తప్పితే నా మీద ఒట్టే అంది తార. తను అది ఒక్కటి చాలు అతడికి వీక్ పాయింట్. దాంతో సైలెంట్గా నోరు మూసుకొని ఉండు, ఇలాంటి చెత్త వాగకుండా అని అంటూ తారను తిడుతూ కుంకుమ ఇవ్వమన్నట్టు చెప్పేసరికి ఆ కుంకుమని ఆమె మొహం దగ్గర కరెక్ట్గా పెడుతున్నవాడు ఆమె కొంచెం కిందకి డౌన్ అయ్యేసరికి ఆమె పాపిట సింధూరంలా పెట్టాడు దేవ్.
ఆమె అలా సింధూరం పెట్టించుకోవడం కాళీ చూస్తూనే ఉన్నాడు. కానీ అతడు కూడా చెప్పాలి అనుకోలేదు. సైలెంట్గా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. అతడు సింధూరం పెడుతూ ఉంటే ఆమె మైమరుపుగా కళ్ళు మూసుకుంది తార. ఆ తరువాత ఇంకొకటి చెయ్యాలి అంది. అతడు కళ్ళు మూసుకొని ఏంటి అన్నాడు. జస్ట్ కుంకుమ పెడితే నువ్వు తెలివైన వాడివి కాదు కదా అని అంటూ అతని చేతికి తాళిని ఇచ్చింది. ఏంటిది అన్నాడు. ఇది దేవుడి రక్షంట. ఇది కడితే నేను ఎప్పటికీ అన్నింటికీ జయిస్తూ బ్రతికి ఉంటాను అని అంట. నాకేం కాదంట అని ఆమె నోటి నుంచి వచ్చిన మాటకు అది దేవుడి తాడు అయినా సరే ఆమెకు ఏమీ కాదు అనే మాట అతనికి కొండంత ధైర్యం వచ్చేసింది. వెంటనే ఆమె బావ ఇది 3 ముళ్ళు వెయ్యాలంట అని అంది. అతడు ఆ క్షణంలో ఏం ఆలోచించలేదు. వెంటనే మెడలో కట్టేశాడు. ఒక్క క్షణం మైండ్ పనిచేయలేదు. ఖాళీ ఆపాలి అనుకున్నాడు. కానీ ఆమె అతడు చేస్తున్న ప్రతి పనికి కంట్లో కన్నీళ్లతో చూస్తూ ఉంటే ఆమె ప్రేమను ఖాళీ కూడా ఆపాలి అనుకోలేదు. సైలెంట్గా ఉండిపోయాడు వాళ్ళిద్దరినీ చూస్తూ. కరెక్ట్గా దేవ్ ఆ తాళిని ఆమె మెడలో 3 ముళ్ళు వేసేశాడు. ఖాళీ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క చిన్న పనిలో కూడా ఎంతో తెలివిగా ఆలోచించే దేవ్ ఇలా అమ్మాయి మెడలో తాళి కట్టమంటే చాలా ఈజీగా కట్టేస్తున్నాడు. అంత గుడ్డి నమ్మకం ఆమె మీద, అంత ప్రేమ ఏంటి? అస్సలు అర్థం కాలేదు ఖాళీకి. ఆ క్షణం వెంటనే 3 ముళ్ళు వేసేసిన తర్వాత పంతులు గారు పూలదండలు ఇచ్చారు. ఇది పట్టుకో అని అతడి చేతికి ఒక దండ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కూడా దండ తీసుకొని ఇది కూడా నా మెల్లో వేసి ఇది ఎందుకు బ్యాలెన్స్ అని అంది. అప్పటికే అతనికి డౌట్ మొదలయ్యింది. ఎందుకు ఇది అన్నాడు. స్వామివారి పూలదండ వేసేయండి స్వామి అని డ్రామాటిక్గా నవ్వుతూ చెప్పింది తార. దేవ్ అయోమయంగానే పూలదండ వేశాడు. ఈసారి ఆమె కూడా దండ వేసింది. అప్పటికి అర్థమయ్యింది తారేదో చేసింది అని. వెంటనే కళ్ళు తెరిచి చూడాలి అనుకున్నాడు. కానీ ఆమె ఒట్టు వేసింది. తారా అని కోపంగా అరిచాడు. తార కొంచెం కూలయ్యి ఇప్పుడు కళ్ళు తెరువు అని అంది. అతడు ఆమె చెప్పేసరికి కళ్ళు తెరిచి చూశాడు. నుదిటిన సింధూరం, మెడలో పసుపు తాడు, అలాగే పూలదండ. వీటిని చూసి బావా మెట్టెలు కూడా పెట్టాలనుకుంటా. ఇప్పుడు కొనిస్తావా తర్వాత కొనిస్తావా అంటూ కళ్ళెగరేసింది. దేవ్ అసలు ఆమె అలా చెయ్యగలదు, ఆమెకు అంత తెలివి ఉందని అసలు అతడు ఏ రోజు ఊహించలేదు. కానీ ఈరోజు ఆమె అలా చేసింది. అతడు అప్పటికే ఎంత దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నా అంతే దగ్గరగా వస్తుంది. ఇక తన వల్ల కాలేదు, తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు అంటూ మళ్ళీ ఆమె తాలిపై చెయ్యి వెయ్యబోయాడు. కానీ ఈసారి బావా ఆ రోజు మన ఇద్దరికీ ఆ పెళ్లి మీద ఎలాంటి అవగాహన లేదు. కానీ ఈ తాళిబంధం అనేది చచ్చేంత వరకు విడిపోదు. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు తెంచుతావురా? ఎన్నిసార్లు తెంచినా కూడా మళ్ళీ మళ్ళీ నీ చేత్తోనే కట్టించుకుంటా అని అంటూ ఆమె మొండిగా తిరగబడింది. దేవ్ కోపంగా నువ్వంటే నాకు ఇష్టం లేదే అని అరిచాడు. ఆమె కూడా అంతే పొగరుగా అవునా, అయితే నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు, నేను వైభవ్ని చేసుకుంటా అని అంది. అతడికి పిచ్చి లేచింది. దాంతో కోపంగా ఆమెను అక్కడే నేలపై నెట్టి ఇక్కడే నీ చావు నువ్వు చావు అంటూ అతడు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. అతడి వెంటే ఖాళీ కూడా వెళ్ళాడు. అప్పుడే వాళ్ళ కారు అలా వెళ్ళగానే ఇంకో కారు వచ్చి గుడి ముందు ఆగింది. దాంట్లో నుంచి ఫేమస్ హీరోయిన్ అయిన నటాషా దిగింది. ఆమె గుడి దగ్గర దర్శనానికి అని వచ్చింది. తనని అలా తోసేసి వెళ్ళడంతో తార నవ్వుకుంటూ ఎక్కడికి వెళ్తావు పోరా, వెళ్ళు, ఇప్పటికైతే పెళ్ళైతే చేసుకున్నావు,
ఇంటికి రాకపోవు కదా అని లేచి తన చీరను సర్దుకుంటూ పూజారి గారి పూజారి గారికి థ్యాంక్స్ చెప్పి దేవుడికి దండం పెట్టుకొని తను కూడా గుడిలో నుంచి బయటికి వచ్చింది. కానీ తనకు ఎదురుగా అక్కడ నటాషా కనిపించింది. ఆమెను చూడగానే అప్పటిదాకా తను దాచుకున్న ఇంకో అనుమానం దానికి సమాధానం ఈమె అని అనుకుంటూ ఆమె ముందుకు వెళ్ళింది. నటాషా అయోమయంగా తార వైపు చూస్తూ ఉంటే హాయ్, నా పేరు తార అని అంది. నటాషా చిన్న చిరునవ్వుతో హాయ్ తారా అని అంది. నేనెవరో మీకు తెలుసా అని అంది తార. ఆమె అయోమయంగా మీరు నా ఫ్యాన్నా అని అంది. దాంతో తార నవ్వుతూ నేను మీ ఫ్యాన్నే, కానీ మీరు నాకు ఇప్పుడు కొన్ని సమాధానాలు చెప్పకపోతే మీకు యాంటీ ఫ్యాన్గా అవుతాను అంటూ చెప్పేసరికి నటాషా అయోమయంగా ఏం మాట్లాడుతున్నారు అని అంది. నటాషా నేను సామాన్యంగా ఫ్యాన్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వను, కానీ ఇలా గుడిలో కలిసి హాయ్ చెప్పేసరికి బాగోదని మీరు పలకరించారని పలకరించాను. అలాంటిది మీరు యాంటీ ఫ్యాన్ అది ఇది అంటున్నారు అని నటాషా కొంచెం కోపంగా అడిగింది. అవునా, నేను మీకు తెలియదనుకుంటా. అయితే నా పేరు తార అని చెప్పాను కదా, అంటే మీకు అర్థం కాలేదా అని అంటూ నేను దేవ్ మర్దల్ని అని తార చెప్పేసరికి నటాషా నవ్వుతూ హాయ్ తారా, నువ్వు తన మర్దల్వా అని ఏదో గుర్తు వచ్చి దేవ్ చెప్పినవన్నీ గుర్తు రావడంతో ఇప్పుడు నేను తనతో మాట్లాడితే తను నిజాలన్నీ అడిగితే అప్పుడు దేవ్కి మాట ఇచ్చి తప్పినదాన్ని అవుతాను అని అనుకుంటూ నాకు కొంచెం పనుంది తారా, తర్వాత మాట్లాడతాను, ముందు దర్శనం చేసుకోవాలి అని ఆమె గుళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి నటాషా గారు, నిజం అడుగుతానని తప్పించుకోవాలి అనుకుంటున్నారా అని ఆమె చెయ్యి పట్టుకొని, కానీ నటాషా భయంగా చెయ్యి విడిపించుకుంటూ ఉంటే నేను మీ నుంచి నిజం బలవంతంగా రాబట్టాలి అనుకోవడం లేదు. ఇలా కూర్చోండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకు నిజం చెప్పాలి అని అనిపిస్తేనే చెప్పండి, లేదంటే వద్దు అని ఆమెను తన పక్కనే స్టెప్స్పై కూర్చోబెట్టుకొని నేను మా బావ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం, అప్పటి నుంచి మా బావ జీవితం ఎలా ఉంది అని అంటూ ప్రతి ఒక్కటి వాళ్ళ జీవితంలో పూసగుచ్చినట్టు చెప్పింది. ఆఖరికి ఇప్పుడు గుడి దగ్గర దాకా అతడిని తీసుకురావడం, అతనితో ఇలా పెళ్లి చేసుకోవడం, అతడు అలిగి వెళ్ళిపోవడం అన్నీ చెప్పింది తార. నటాషా ఆశ్చర్యంగా దేవ్ ఇలా బిహేవ్ చేశాడా అని అంటూ ఉంటే మా బావలో మీకు తెలియని యాంగిల్స్ చాలా ఉన్నాయి అని అంటూ ఆమె ఇంకా దేవ్ గురించి మెరిసే కళ్ళతో మాట్లాడుతూ ఉంది. అప్పుడే ఆమె ఏదో మాట్లాడుతూ తన మాట ఆగిపోయింది. నటాషా ఏమైంది తారా అనేసరికి నా బావ తెలుసా, వాడి ప్రేమ ప్రపంచమంతా, వాడి ఆలోచన కొండంత, ఈ రెండింటి మధ్య వాడు నలిగిపోతున్నాడు. వాడికి నేనంటే ప్రాణం, కానీ నన్ను దూరం పెట్టాలి. ఒకవేళ దూరం పెట్టినా ఎవరైనా నా దాకా వస్తే వాడికి నచ్చదు నటాషా. ఆ కోపంతోనే ఇక్కడి దాకా వచ్చాడు. అలాంటివాడు నన్నెందుకు దూరం పెడుతున్నాడు? ఒకవేళ నాకు పెళ్లి చేసి నన్ను పంపించేస్తే వాడు బ్రతికుండడు నటాషా. తార అంటే దేవ్, దేవ్ అంటే తార. మా ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఇంకొకరు ఉండరు అని ఆమె కన్నీళ్లతో చెప్పింది. నటాషా చెయ్యి పట్టుకొని నువ్వు ఖాళీని లవ్ చేస్తున్నావు కదా అని అడిగింది తార. ఆ మాటకు నటాషా ఉలిక్కి పడింది. నటాషా, ఈ విషయం గురించి నీకు ఎలా తెలుస్తారా అని అడిగింది. ఎలా తెలుసా, నువ్వు బావ అలాగే. నా బావ నమ్మిన బంటు, ముచ్చు మొహముడు వాడు. మీరు ముగ్గురు ఒకటే కాలేజ్ కాబట్టి ఒకటే ఇయర్, మీరు ముగ్గురు జిగిడి దోస్తులు కాబట్టి అని తార చెబుతూ ఉంటే నటాషా ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని మళ్ళీ డౌట్గా అడిగింది. తార నవ్వుతూ ఇదంతా నువ్వు అబద్ధమని చెప్పినా నేను నమ్మను నటాషా.
ఎందుకంటే నా దగ్గర ఆధారాలున్నాయి అని అంది తార. నటాషా గుట్కలు మింగుతూ అది అది అని నాంచుతూ ఉంటే, చూడు నటాషా, నాకు ఇంట్లో ఎవ్వరూ నిజం చెప్పరు. ఎందుకంటే బావ వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు. నాకు నాకు ఈ విషయం అర్థమయ్యింది. కానీ నిజం తెలుసుకోవాలి అంటే నాకున్న దారి ఒక్కటే, ఖాళీ. ఇంకొకటి నువ్వు. ఖాళీని అడిగితే అతడు నిజం చెప్పడు. ఇక నువ్వే మిగిలింది. మీరిద్దరూ కలవాలని రాసిపెట్టి ఉంటే అది మీ చేతుల్లోనే ఉంది. నువ్వైనా నిజం చెప్పు ప్లీజ్. నా మెడలో తాళి ఉన్నా కూడా, నా భర్త నా పక్కనే ఉన్నా కూడా వీటికి నేను అర్హురాలిని కాదు అనిపిస్తుంది. ఇది నాదా కాదా అని డౌట్తో బ్రతకాల్సి వస్తుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది తార. అలా దీనంగా ఆమె అడుగుతూ ఉంటే, అర్థిస్తున్నాను. ప్లీజ్ నటాషా, నువ్వైనా నిజం చెప్పవా? నాకు నా దేవ్ కావాలి అని నటాషాని అడిగింది తార. ఆమె పైకి ప్రపంచానికి దేవ్ గర్ల్ఫ్రెండ్లా నటిస్తుంది. కానీ ఆమె ఖాళీని ఇష్టపడుతుంది. కానీ అతడు పేరెంట్స్ లేరు అతడికి. కాబట్టి అతడు నటాషా ప్రేమను ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోవడం లేదు. ఒక ప్రేమించిన అమ్మాయి బాధ ఇంకో ప్రేమించిన అమ్మాయికే తెలుస్తుంది. కాబట్టి ఏదైతే అది అయ్యింది. దేవుని ఫేస్ చెయ్యొచ్చు అని ఆ క్షణం అనుకుని వెంటనే తార కన్నీళ్లు తుడిచి, తార, అసలు జరిగిందేంటంటే, నీకు చిన్నప్పుడు మీ తాతయ్య మామయ్య చనిపోవడం, అలాగే మీ నానమ్మ చనిపోవడం, వీటన్నింటి తర్వాత దేవ్తో నువ్వు కలిసిన ప్రతి ఒక్క క్షణం నీకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అది దేవ్ జాతకంలో ముడిపడి ఉంది. అందుకోసమే దేవ్ జాతకంలో తనతో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తికి హాని కలుగుతుంది అని ఎవరో చెప్పారని. అందుకే నీకు ప్రతిసారి చిన్నప్పుడు చాలాసార్లు నీకు ఏదో ఒకటి జరుగుతూనే ఉందంట. అందుకోసమే వాటన్నింటినీ దేవ్ కల్లారా చూసి తట్టుకోలేకపోయాడు. అందుకోసమని నిన్ను దూరం పెట్టాడు అని నటాషా చెప్పేసరికి అప్పటిదాకా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని దేవ్ పిచ్చితనానికి ఆమె కోసం ఆమెని దూరం పెట్టాడా? అది ఆమె తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎన్ని రోజుల దూరం ఈ చిన్న విషయానికా? ఎవరో చెప్పారు. అది నమ్మేసి నన్ను దూరం పెట్టాడా? నిజంగా ఇంత పెద్ద ఫూల్నా నా బావ అని తిట్టుకుంటూ, వాడు నాకేదైనా అయితే తట్టుకోలేడు కాబట్టి నన్ను దూరం పెడుతున్నాడు అని ఒకవైపు సంతోషం, ఇంకోవైపు బాధ. నటాషాను హగ్ చేసుకుని చాలాసేపు బాధపడింది. అప్పుడే చాలాసేపు అవ్వడంతో తార కోసం అని చెప్పి దేవ్ ఇంకో కార్ పంపించాడు. వెంటనే తార దగ్గరికి వచ్చి, డ్రైవర్, మేడం, దేవ్ బాబు పంపించాడు మిమ్మల్ని తీసుకురమ్మని, ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అని డ్రైవర్ చెబుతూ ఉంటే, అప్పుడే నటాషా ఏం చెప్పదు. ముఖ్యంగా నేను చెప్పానని అస్సలు దేవ్కి చెప్పొద్దు అని బ్రతిమలాడినట్టు ఫేస్ పెట్టింది నటాషా. తార కూడా నవ్వుతూ, చెప్పను. అలాగే మీ వాడికి కొంచెం ప్రేమ రుచి చూపించు, లేదంటే నా రాక్షసుడితో తిరిగి అలాగే తయారవుతాడు అని నవ్వుతూ ఖాళీ గురించి చెప్పేసి నటాషాకు మళ్ళీ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది తార. అప్పుడే డ్రైవర్ కార్లో కూర్చుంటూ, ఇంతకీ మీ దేవ్బాబు గారు ఎక్కడున్నారు అని అడిగింది తార డ్రైవర్ని. ఇంటికి వెళ్ళిపోయారా అని అడిగింది. దానికి ఆ డ్రైవర్, లేదు మేడం, ఈరోజు సార్ ఇంటికి రారంట, గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడే ఈరోజంతా సార్ ఉంటాను అని చెప్పారు. తనకు తెలుసు అతడు కోపం వస్తే ఇంట్లో అస్సలు ఉండడని. దాంతో సరే అయితే నన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళు అని అంది తార. ఆ డ్రైవర్ భయంగా, మేడం, సార్ చంపేస్తారు అని అన్నాడు. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను పదా అని అంది తార. ఆ తర్వాత డ్రైవర్తో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఖాళీ కూర్చొని ఏదో ఫోన్లో చెక్ చేస్తూ ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తార రావడం చూసి, మేడం, మీరేంటి ఇక్కడ
అని భయంగా అడిగాడు. ఏంటి రాకూడదా ఇక్కడికి అని అంది తార. ఆమె కూడా అంతే పొగరుగా, మేడం సార్ చాలా కోపంగా ఉన్నారు మీరు గుడిలో చేసిన దానికి. పైగా నేను పక్కనే ఉండి కూడా ఆయనకు నిజం చెప్పలేదని నాకు అడ్డమైన పనులన్నీ పురమాయించి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చెప్పి తిడుతూనే ఉన్నాడు మేడం దేవ్ సార్ అని అమాయకంగా ఖాళీ చెబుతూ ఉంటే, అయ్యయ్యో అవునా, ఆయన ఏం కాదులే, ఎప్పుడు ఇప్పుడైతే వెళ్ళి అక్కడ మీ ప్రియురాలు గుడి దగ్గర ఒక్కతే ఉంది, తనతో మాట్లాడండి, ఇక మీ అడ్డమైన పనులన్నీ మీ బాస్ చేస్తాడు అని అంటూ కాళీ ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్తూ ఉంటే కాళీకే భయం వేసింది. సార్ అసలే చాలా కోపంగా ఉన్నాడు, మరి ఇప్పుడు మేడంని ఎవరు కాపాడుతారు అని అనుకున్నాడు. లోపలికి వెళ్ళేసరికి లోపల దేవు ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ ఉన్నాడు. అతడిని చూడగానే తార సంతోషంగా మెల్లగా అతడు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అతడు నుదురుపై ముద్దు పెట్టి, బావా ఐ లవ్ యూ అని చెవిలో చెప్పింది. ఒక్కసారిగా ఆ మాటతో ఉలిక్కిపడ్డాడు. లేచి నిల్చొని ఆమె వైపు చూశాడు. ఆమె ప్రేమ, ఆరాధన అన్నీ కలగలిపిన ఒక ఆశ, ఒక రకమైన చూపుతో అతనిని చూసింది. అతడు కరిగిపోతాడేమో అని అతని మనసుకు అనిపించింది. కానీ అతడు మండే జ్వాలలా అంతే కోపంగా ఇంటికి వెళ్లకుండా, ఇక్కడికెందుకొచ్చావు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు కోపంగా. ఆమె అల్లరిగా ముందుకు వచ్చి, సారీ బావా, చాలా ఏడిపించా ఈరోజు నేను నిన్ను వదిలి ఉండలేనురా, నన్ను పంపించేయకురా, ఎంతసేపు నిన్ను పిచ్చిదానిలా వైభవ్ పేరు చెప్పి ఏడిపించాను, కానీ నువ్వు లేకపోతే సిక్కు విడిచి చెప్తున్నా ప్రాణం పోతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది నాకు, నువ్వు కావాలి అంటూ అతడిని పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంది. ఆమె అంత స్ట్రాంగ్గా నువ్వే కావాలి అని చెబుతూ ఉంటే అతడు మాత్రం అతడి నడుము చుట్టూ ఆమె పట్టుకున్న ఆమె చేతిని గట్టిగా విసిరికొట్టి, వెళ్ళిపోతారా అని రాక్షసుడిలా అరిచాడు. కానీ ఆమె ఆ క్షణం భయపడలేదు. నాకు నువ్వు కావాలి అని మళ్ళీ గట్టిగా చెప్పింది తార. అతడు, వెళ్ళిపోవే, నాకు నువ్వొద్దు, మన బంధం కరెక్ట్ కాదు అన్నాడు అతను. అతడి నోటిపై చెయ్యి పెట్టి, మన బంధం చాలా పవిత్రమైనది, ఎవరా చెప్పింది కరెక్ట్ కాదని అంటూ అడిగింది. అతడు ఆమెకు ఏదైనా అవుతుంది అనే భయమే ఇంకా ఉండడంతో వెళ్ళిపో అని దూరంగా నెడుతున్నాడు. ఆమె ఈసారి కోపంగా, నువ్వు నాకు ఏదైనా అవుతుంది అనే భయంతో కదరా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అని అడిగేసింది. ఒక్కసారిగా అతడు షాక్ అయి అలా చూశాడు. ఎలా తెలుసు అని అడక్కు, తెలుసుకున్నా, ఇన్ని రోజులు ఇన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్నాను అనుకున్నావా, ఇంట్లో ప్రతి ఒక్క ఆనవాళ్ళు నీ ప్రేమను నాకు చూపిస్తున్నాయి. నాకు నేను లేనప్పుడు ఇంట్లో నా రూమ్లో అంత క్లీన్గా ఉంచడం, ఇల్లంతా నా జ్ఞాపకాలే, నీ రూమ్లో నీ కబోర్డ్లో నా చిన్నప్పటి బట్టలు, నీ కబోర్డ్లో నా చిన్నప్పటి పట్టీలు, నేను కాలేజీకి వెళ్తే నా వెంటే వస్తావు, దూరం నుంచి చూసుకుంటావు, నేను ఏడిస్తే నాకన్నా ఎక్కువ నువ్వే ఏడుస్తావు, బాధపడితే నేను బాధపడితే నువ్వు తట్టుకోలేవు, ఇంతకన్నా నా మీద నీకున్న ప్రేమ నేను ఎలా చూపించనురా అని అంటూ అతడిని ముద్దు పెట్టుకుంది. ఆమె కన్నీళ్ళు కారిపోతూ ఉంటే అతడికి కూడా కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె అతడికి ముద్దు పెడుతుంది. అది కోరికతో కాదు, ప్రేమతోనే. ఆమె ప్రేమ ఎలా చూపించాలో తెలియడం లేదు. ఆమె ఎంత ముద్దు పెడుతున్నా అతడు రెస్పాండ్ అవ్వడం లేదు. దాంతో తార కోపంగా, నేనంటే నీకు ఇంకా ఇష్టం లేదు కదా అని అంటూ అతడిని వెనక్కి నెట్టి పక్కనే ఉన్న ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి పెట్టిన కత్తిని తీసుకొని ఆమె గొంతు దగ్గర పెట్టుకుంది. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు దేవ్. తారా, నోరు మూసుకొని ఆ కత్తిని పక్కకు తీ అని కోపడ్డాడు. కానీ ఆమె, లేదు బావా, నేను ఇన్ని రోజులు ఏం చేసినా
ఆకతాయిగా అల్లరిగా చేసి ఉంటానేమో, కానీ ఇప్పుడు చేసేది చాలా సీరియస్. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ బావా. లేదా లైఫా లేదా డెత్తా అనేది ఈరోజే తెలిసిపోవాలి అని అంటూ కత్తిని గొంతు దగ్గరే పెట్టుకుంది. అతడు సరే ఇప్పుడు నేనేం చేస్తే నువ్వు ఒప్పుకుంటావు అన్నాడు. దాంతో ఆమె ఏదో ఆలోచించిన దానిలా నువ్వు నేను నువ్వు నేను ఒక్కటవ్వాలి అని అంది. ఆ మాటకు అతడు షాక్ అయి చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మన బంధం కలవదు. నేను ఎన్నిసార్లు నీ మెడలో తాళి కట్టినా అది పెళ్ళవదు అన్నాడు. దానికి నేను ఒప్పుకోను అని కూడా అన్నాడు. సరే అయితే అని అంటూ కొంచెం కత్తిని గొంతు దగ్గర ఒత్తి పట్టుకుంది. లైట్గా బ్లడ్ బయటకు వచ్చేసరికి డీప్గా డీప్గా కట్ అయ్యింది. కోపంగా ముందుకు అడుగు వేసి కత్తిని ఒక్క ఉదుటున పక్కకి లాగేశాడు. ఆమె పొగరుగా నవ్వుతూ, ఇప్పుడు కాపాడావు, మళ్ళీ మళ్ళీ చచ్చిపోతా. నువ్వు వేరే వాడికి నన్ను ఇచ్చి చేసినా చచ్చిపోతా. ఒకవేళ నేను చచ్చిపోకుండా ఉండాలి అంటే నేను నీకు దూరంగానే ఉంటాను. కానీ ఈ క్షణం మనం ఇద్దరం ఒక్కటవ్వాలి అని గట్టిగా అడిగింది. దేవ్కి వేరే ఆప్షన్ లేదు. ఆమె ఎంత మొండిగా కూర్చుంది అంటే అనుకున్నది చేసి తీరుతుంది తార. దాంతో కొద్దిసేపు ఆలోచిస్తూ ఉన్నాడు దేవ్. సరే నువ్వు ఒప్పుకోవు కదా, అలాగే కూర్చో. ఇంట్లో కిచెన్ ఎక్కడుంది? ఇంకో నైఫ్ తెచ్చుకుంటా. అదేలాగో ఎక్కడో విసిరేసావు కదా, కనిపించదు. లేదా బయటికెళ్ళి ఏదైనా పాయిజన్ తెచ్చుకుంటా అని చెప్పేసరికి మరో మాట మాట్లాడకుండా ఆమె దగ్గరికి కోపంగా ఆమె వైపు అడుగులు వేశాడు. తార భయపడింది, కొడతాడేమో అనుకుంది. కానీ ఆమెను భుజం మీదకి ఎత్తుకున్నాడు. ఒక్క క్షణం ఆమె ఊహించుకోలేదు. డైరెక్ట్గా బెడ్రూమ్లోకి ఆమెను తీసుకెళ్లాడు. మొదట తీసుకొచ్చిన ఆమెను బెడ్పై మెల్లగా దించి రూమ్ డోర్ లాక్ చేసి అతడు వేసుకున్న షర్ట్ బటన్స్ని రిమూవ్ చేశాడు. ఆమె గుడ్లప్పగించి అలా చూస్తుంది అనడం అయితే గట్టిగా అంది. కానీ ఆమె కూడా భయం వేస్తూ ఉంది. భయంతో పిడికిలి బిగబట్టి ఊపిరి పీల్చుకుంటూ ఉంది. దేవ్ ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె మీదికి ఒరిగి ముద్దు పెట్టుకున్నాడు. మెల్లగా మొదలైన ముద్దు అతడి జుట్టులోకి ఆమె చేతులు పోనిచ్చి అతన్ని ముద్దుతో ఆమె జత కలిపింది. ఇద్దరి పెదాలు ఏకం చేసుకుంటున్నాయి. ఆమెను మెల్లగా అతడి ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఒకరి నాలుకలను ఒకరు కొలుస్తూ, ఒకరి పెదాలను ఒకరు ముద్దు పెట్టుకుంటూ సంతోషంతో కన్నీళ్లు కూడా వస్తున్నాయి ఇద్దరికీ. మెల్లగా ఆమె పెదాల నుంచి వీడి ఆమె చెవి తెమ్మన కొరికి, ఆ తర్వాత మెల్లగా ఆమె షోల్డర్పై కొరికి ఆమె మెడ వంపున ముద్దులు పెడుతూ ఆమె బ్లౌజ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ లాగేశాడు. ఆ తర్వాత ఆమె వీపు అంతా ముద్దులు పెడుతూ ఆమె కూడా అతడి షర్ట్ బటన్స్ని రిమూవ్ చేసేసి పక్కన పడేసి అతడి బాడీపై ముద్దులు పెడుతూ ఉంది. అతడు కూడా ఆమె గుటకలు మింగుతూ ఉంటే ఆమె గొంతు దగ్గర కొరుకుతూ అక్కడి నుంచి మెల్లగా కిందికి వచ్చి సారీ పిన్ని తీసి పక్కన పెట్టి ఆమె శారీని పక్కకు తీశాడు. ఆమె సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకొని అతడు ఆమె వైపు ఆశగా చూసి, అతడు కావాలి అని ముడుచుకుపోతున్నావేంటి అన్నాడు. అతడు అలా అనేసరికి చురుగ్గా చేతులు తీసింది. ఇలాంటప్పుడు ఇలాంటి పొగరే ఉండాలి అని నవ్వుకుంటూ అతని ముద్దుల ప్రయాణాన్ని ఎదమీద నుంచి ఆమె నడుంపైకి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చాలాసేపు ఆమె నడుముతో ఆమె నాభితో ఆడుకుంటూ ఆమె బొడ్డులోకి నాలుక పోనిచ్చి ఉంగరాలు తిప్పుతూ ఉన్నాడు. ఆమె బెడ్ని గట్టిగా పట్టుకుంటూ ఉంటే, దాన్ని కాదు నన్ను పట్టుకోవాల్సింది నన్ను అన్నాడు. ఆమె సిగ్గుతో మొహం పక్కకు తిప్పేసింది. అతడు ఇంకా ఎందుకే సిగ్గు అంటూ పూర్తిగా ఆమె బ్లౌజ్ని కూడా లాగేశాడు. ఎప్పుడు ఆమె నుంచి ఆమె బట్టలు వేరయ్యాయో కూడా
తెలియకుండా అతడు ఆమె అతన్ని ముద్దులు పెడుతూ, కొరుకుతూ, చేతితో నలుపుతూ, ఆమె వద్దు అన్నా కూడా అతడు అన్ని సంవత్సరాలు దాచుకొని ఉన్న ప్రేమ ఎలా వదిలేయగలడు? కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఆమె అరికాళ్ళల్లో ముద్దు పెట్టి, ఆమె కాలి వేళ్లకు ముద్దు పెట్టి, ఆమె కాళ్ళను కొరుకుతూ, ఆమె ఇక చాలు అంటున్నా కూడా నాకు చాలడం లేదు, ఇంకా ఇంకా నా ప్రేమను నీకు చూపించాలి అని ఉంది అంటూ మొదటిసారి నొప్పి అంది. చాలా గట్టిగా అరిచింది. అయినా కూడా అతడు ఆమెకు ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆమె అతడి ప్రేమలో పిచ్చిదైపోతుంది. అతడు ఎలా చెబితే అలా వింటుంది. ఆమె అతనితో కలుస్తుంది, ప్రేమను పంచుతుంది. ఇలా కూడా నేను చేయగలనా అని అనుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ ఆమెకు అతడే స్నానం చేయిస్తూ ఉంటే కనీసం వాళ్ళు ఏదీ వాడలేదు ప్రికాషన్స్. వాళ్ళకు ఆ ఆలోచన కూడా ఆ సమయంలో రాలేదు. అంత పిచ్చి పట్టిపోయింది. దాదాపు 3 రోజులు గదిలోంచి ఇద్దరూ బయటికి రాలేదు. ఫుడ్ కోసం కూడా ఖాళీకి భయం వేసింది. డోర్ కొట్టాడు. ఒక్కసారి రూమ్లో ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఫ్రూట్స్ ఉంటాయి. అవి తింటూ, దాంట్లో ఉన్న జ్యూసులు తాగుతూ, అలాగే ఆ గదిలోనే బయట ప్రపంచంతో మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు అక్కడే కాపురం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. ఆ 3 రోజుల్లో ఒక్కసారి కూడా ఇద్దరు ఒంటి మీద బట్టలు లేవు. అసలు డోరే ఓపెన్ చేయలేదు. అలసిపోయేదాకా ప్రేమను పంచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఆమెను ఏడిపిస్తూ, అతడు అడుక్కుంటూ, లాలిస్తూ, ఆమె పాలిస్తూ ఇలా సాగిపోయింది 3 రోజులు. కానీ 4వ రోజు ఆమె లేచి చూసేసరికి అతడు లేడు. ఏమైందో మొదట ఆమెకు అర్థం కాలేదు. ఎవరూ కనిపించలేదు. అది మాత్రం చీకటిగా ఉంది ఆ గది. లేచి ఆమెను ఆమె చూసుకుంది. నైట్ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత అతడే ఆమెకు బట్టలు తెప్పించి వేశాడు. ఆ తర్వాత మళ్ళీ అలాగే ఇద్దరూ కలిసి పడుకున్నారు. కానీ తెల్లారేసరికి అతడు లేడు. ఒక్క నిమిషం తారకు భయం వేసింది. ఎక్కడ వెళ్ళిపోయాడో అతను ఆమెకు అర్థం కాలేదు. వెంటనే రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని చూసింది. అక్కడే ఒక మేడం లేచారా? సార్ మీరు లేస్తారు, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే మీకు ఫుడ్ పెడతాను అని చెప్పింది. దాంతో తార సార్ ఎక్కడికి వెళ్ళారు అని అంది. కొంచెం కంగారుగా మేడం తెలుసా సార్ తెల్లవారుజామున ఎక్కడికో వెళ్ళారు. ఖాళీ సార్ ఏదో ఫైల్ తీసుకొచ్చారు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. మీరు లేస్తే ఇంటికి వెళ్ళిపోమన్నారు. బయట డ్రైవర్ ఉన్నారంట అని ఆమె చెబుతూ ఉంటే టిఫిన్ పెట్టనా మేడం అని అంది. ఆమె సరేలే, ఇంటికైతే ఖచ్చితంగా వస్తాడు కదా, ఈ 3 రోజులు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత మాట్లాడుకుందాంలే ఆ విషయం గురించి అని అనుకుంది తార. సంతోషంగా ఫ్రెష్ అయ్యింది. అతడు ఆమె కోసం తెప్పించిన ఇంకో డ్రెస్ ఉంటే దాన్ని వేసుకొని నీట్గా రెడీ అయ్యి బయటికి వచ్చింది. ఫుడ్ తిని ఆ తర్వాత రూమ్లో వాళ్ళ ప్రేమ గుర్తులు అలాగే ఉంటే ఆ రోజునే తనే క్లీన్ చేసి వాళ్ళ గుర్తులన్నీ నీట్గా సర్ది ఆ రూమ్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఆమె వైట్ కలర్ శారీని వాళ్ళ తొలి కలయికకు సాక్షిగా ఆ శారీని లైట్గా ఆమె బ్లడ్ అంటుకొని ఉండడంతో నాకంటూ గుర్తుగా దాన్ని నీట్గా సర్దిపెట్టింది. ఆ రూమ్లోకి నువ్వు వెళ్ళి క్లీన్ చేయనవసరం లేదు, నేను చేశాను. ఆ రూమ్కి లాక్ చేసేసాను. మేడ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసుకుంటాం, మేం వచ్చినప్పుడు ఓపెన్ చేసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయింది తార. ఇంటికి వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్ళయిందని, ఇలా కలిసామని, హ్యాపీగా ఉన్నామని, బావ పెళ్ళిని ఒప్పుకున్నాడు, అన్ని విషయాలు తన కుటుంబానికి చెప్పింది తార. తను చెప్పిన విషయాలన్నీ విని ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డారు. మరి ఎక్కడికి వెళ్ళాడు దేవ్ అని పెద్దాయన అడిగేసరికి ఏమో తాత నాకు తెలియదు అని అంది తార. అప్పుడే కాళీకి కాల్ చేసి అడిగారు ప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళారు అని. కాళీ మాట్లాడుతూ
సార్ అర్జెంట్ వర్క్ వచ్చింది కాబట్టి దుబాయ్కి వచ్చాం నేను సార్ అని చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడగడంతో ఇక్కడ ఉన్న మన బ్రాంచ్లో అర్జెంటుగా గొడవలు జరుగుతున్నాయి, అందుకే అప్పటికప్పుడు రావాల్సి వచ్చింది సార్, రావడానికి ఒక నెల అయినా పట్టచ్చు అని అనడంతో సైలెంట్ అయిపోయారు ప్రసాద్ గారు. ఆమెను తప్పించుకోవడానికి ఇన్ని డ్రామాలు అది అర్థమయ్యి అందరికీ ఒక్క నిమిషం బాధేసింది. కానీ ఇప్పుడు వీళ్ళు కలిసి ఇంత హ్యాపీగా ఉన్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం కొంచెం కొంచెంగా సాల్వ్ అవుతుంది అని అందరూ ప్రశాంతపడ్డారు. మన తార మన తార దేవ్ తీపి జ్ఞాపకాలతో ఆ 3 రోజులు ఆమెకు దేవ్ నిద్ర లేకుండా చెయ్యడం, ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ డైరెక్ట్గా అతడు రూమ్లోకి వెళ్ళి అతడు రాకముందే రూమ్ని ఆక్రమించేసింది. అలా ఆ రోజు నుంచి దేవ్ కోసం చూస్తుంది, కానీ అతడు రాలేదు. ప్రతిరోజు కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు. కొన్ని వందల ఫోన్లు, కొన్ని వేల మెసేజ్లు, అన్నింటికీ నో రిప్లై. ఒళ్ళు మండిపోయేది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే వస్తాడు కదా, ఇక్కడికే వస్తాడు కదా అనే ధైర్యం ఆమెది. ఎందుకంటే దేవ్ తనని వదిలి ఉండలేడు. అలా అతడి కోసం చూస్తూ చూస్తూ కాలం గడిచిపోయింది. నెల అన్నవాడు 2 నెలలైనా రాలేదు. ఆ రోజు కౌశల్య గారు ఏదో ఫంక్షన్ ఉండడంతో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో తార ఒక్కటే ఉంది. తనకు ఈ మధ్యన ఎందుకో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దాంతో వెళ్ళి ఏముందా అని కిచెన్లో ఫ్రిడ్జ్లో చెక్ చేసింది. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ కనిపించాయి. వెంటనే ఆత్రంగా ఓపెన్ చేసిన తను ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంది. అంతే, ఎంత హ్యాపీగా ఐస్ క్రీమ్ తినాలి అనుకుందో తనకు వామిట్ వచ్చేసింది. సింక్ దగ్గరకు వెళ్ళి మొత్తం మార్నింగ్ తిన్న ఫుడ్తో సహా వామిటింగ్ చేసుకుంది. అసలు ఆమె బాడీలో ఓపికంతా అయిపోయినట్టు చాలా నీరసంగా అనిపించేసింది. ఆ నిమిషమే ఆమెకు ఎన్ని రోజుల నుంచి గమనించలేదు కానీ దాదాపు 1 వీక్ నుంచి ఆమె చాలా నీరసంగా అనిపిస్తుంది. ఆమెకు బాగా ఆకలేస్తుంది. ఫుడ్ దగ్గరికి వెళితే ఫుల్గా తింటుంది కానీ మళ్ళీ వామిటింగ్ అయిపోతుంది. అస్సలు అర్థం కాలేదు తనకి. ఏదో స్ట్రైక్ అయ్యింది. వెంటనే ఆమె పెదాలపై చిరునవ్వు వచ్చేసింది. 2 నెలలు అయిపోయింది. ఒక నెల అని చెప్పిన నా దొంగ మొగుడు ట్రిప్కి వెళ్ళిపోయాడు. ఏదో డౌట్ కొడుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే తప్పేముంది అని సంతోషంగా ఇంటికే ఆర్డర్ పెట్టుకొని ప్రెగ్నెన్సీ కిట్ తెంపించుకుంది. వెంటనే చెక్ చేసుకుంది. దేవుడిని దండం పెట్టుకుంటూ, మా ఇద్దరిని కలిపావు, అలాగే మమ్మల్ని ముగ్గురిని చేస్తున్నావు, ఇది కల అయితే కాదు కదా ఈ సంతోషం అని వెలిగిపోతున్న మొహంతో దేవుడి వైపు చూసి దండం పెట్టుకుంటూ ఉన్న సమయంలోనే ఆ కిట్లో 2 లైన్స్ కనిపించాయి. ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. అతడి ప్రతిరూపం తన కడుపులో ఉంది అన్న ఊహ వెచ్చని కౌగిలింతను తలపిస్తూ ఉంటే ఐ లవ్ యూరా అని తిట్టుకుంటూ ముద్దుగా లవ్ యూ చెప్పుకుంటూ ఆ రోజంతా తన బావను మిస్ అయిన ప్రేమ తన పొట్టను నిమురుతూ చాలా సంతోషంగా ఉంది. ఆ విషయం వెంటనే అతనికి చెప్పాలని అతడికి ఫోన్ చేస్తూనే ఉంది. కానీ అతడు లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా ఆమె గత 2 నెలలుగా ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయని వాడు ఈరోజు చేస్తాడా? అతడికి చెప్పాలి. అతడి మొహంలో ఎక్స్ప్రెషన్, ప్రేమ అన్నీ చూడాలి అనుకుంటూ వెంటనే ఆమె అతను ఎక్కడున్నాడో కనుక్కోవడం మొదలుపెట్టింది. అతడు దుబాయ్లో ఉన్నాడు అని చెప్పాడు. కానీ ఆమెకు ఏదో డౌట్ వచ్చి, అప్పుడంటే దుబాయ్లో ఉన్నాడు, సార్ గారికి బిజినెస్ వ్యవహారాలు ఎక్కువ కదా, ఏ ఊర్లో తిరుగుతున్నాడో అని వెటకారంగా తిట్టుకుంటూ అతడి ఫోన్ని ఆమె ఫ్రెండ్ దగ్గర ట్రాకింగ్ చేయమని అతడు హ్యాకర్ కావడంతో హ్యాక్ చేయించింది. ఆ తర్వాత అతడు ముంబైలో ఉన్నాడు అని తెలిసేసరికి ఆశ్చర్యంగా
ముంబైలోనా? సరేలే, ఎక్కడైతే ఏముంది, వీడు నన్ను ఫేస్ చెయ్యలేక ఇంటికి కూడా వచ్చేలా లేడు. నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకుంటూ వెళ్ళింది తార. వెళ్ళనైతే ఫస్ట్ వెళ్ళింది. కానీ ఇంట్లో వాళ్ళకి తన ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పింది. దాంతో ఎవరూ ఆమెను ఆపలేదు. ఆ తర్వాత తను ముంబైలో దిగిన తరువాత డైరెక్ట్‌గా అతడు ఉన్న హోటల్‌కే వెళ్ళింది. కానీ అక్కడ అతడు లేడు. ఎక్కడ ఉన్నాడా అని అనుకుంటూ అతడి ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి అక్కడి దాకా వెళ్ళింది. ఆమె వెళ్ళి చూసేసరికి అక్కడ బుల్లెట్స్‌తో అప్పటికే ఏదో గొడవ జరుగుతుంది. ఆ క్షణం ఆమె ఏం ఆలోచించలేదు. దేవ్ వైపు బుల్లెట్ వెళుతూ ఉంది. తను ప్రాణంగా ప్రేమించిన తన బావ ఏదైనా అయితే తట్టుకోలేదు. అందుకని ప్రాణం పెట్టేసింది. అడుగుపెట్టి మరీ కాపాడుకుంది. అవన్నీ ఇప్పుడు దేనికి అవన్నీ ఇప్పుడు దేవ్‌కి గుర్తు వస్తూ ఉంటే అతడి మీద అతడే కోపంగా, ఇంకా అతని చేతుల్లో రక్తం మరకలు ఆమెను అలాగే ఉన్నాయి. పిచ్చోడిలా ఆ చేతుల వైపు చూస్తూ ఎదురుగా ఉన్న వినాయకుడి వైపు చూసి తనని కాపాడు అన్నట్టు చూస్తూ ఉన్నాడు దేవ్. ఖాళీక్ కూడా పిచ్చోడిలా తన బాస్ అయిపోవడంతో దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్‌గా ధైర్యం చెప్పాలి అనుకున్నాడు. కానీ దేవ్ అస్సలు ఉలకడం లేదు, పలకడం లేదు. ఇంట్లో వాళ్లకు ఈ విషయాలు చెప్పాలా వద్దా అని దేవ్‌ని అడిగాడు ఖాళీ. కానీ దేవ్ వద్దు, వాళ్ళకు చెప్పొద్దు, వాళ్ళని టెన్షన్ పెట్టొద్దు అనేసి అతడే బాధపడుతూ కూర్చున్నాడు. దాదాపు 24 గంటలు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉన్నాడు దేవ్. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి నేలపై కూర్చొని ఉన్న దేవ్ వైపు సార్ అని పిలిచాడు. ఒక్కసారిగా కంగారుగా లేచి, తను ఎలా ఉంది డాక్టర్? నా తార ఎలా ఉంది అని తడబడుతూ అడిగాడు. డాక్టర్ కొంచెం బాధగా మొహం పెట్టి, ఆవిడ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. మేమైతే ఆవిడికి ఆపరేషన్ చేశాం. ఆవిడికి బుల్లెట్ బేబీకి కొంచెం దూరంలో తగలడం వల్ల ప్రస్తుతానికైతే బేబీకి ప్రాబ్లం లేదు. కానీ మదర్ కండిషన్ బట్టే లోపల ఉన్న బేబీ కండిషన్ కూడా ఉంటుంది. బ్లడ్ కూడా చాలా పోయింది సార్. బ్లడ్ అంటే ఆమె గ్రూప్ వెంటనే దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. కానీ ఆమె ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలి అని డాక్టర్ బాధగా చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, డాక్టర్ నేను నా తారాని చూడొచ్చా అన్నాడు దేవ్. అతడు గట్టిగా అడుగుతున్నాడు అని దేవ్ అనుకుంటున్నాడు. కానీ అతడి గొంతులో భయం, బాధ రెండూ డాక్టర్కి అర్థమై, వెళ్ళి చూడండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. దేవ్ తడబడుతున్న అడుగులతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళమని మనసు చెబుతుంటే, ఆమె పరిస్థితి చూసి తట్టుకోలేవు అని అతడి మైండ్ చెబుతుంది. కానీ అడుగులో అడుగు భయంగా వేస్తూ వెళ్ళాడు. ఒక్క క్షణం ఆమె అలా జీవోత్సవంలా బెడ్పై పడి ఉంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏదైతే అతడు చూడకూడదు అనుకున్నాడో అలా హాస్పిటల్ బెడ్పై పడి ఉంది ఆమె. ఆమె దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ తారా అని చాలా నెమ్మదైన గొంతుతో పిలిచాడు. కానీ ఆమె పలకలేదు. ఆమెకు మాస్క్ పెట్టారు. ఊపిరి భారంగా తీసుకుంటుంది. అస్సలు చలనం లేదు. దేవ్కి భయం వేస్తుంది. ఎవ్వరికీ భయపడని అతడు ఆమె విషయంలో వణికిపోతాడు. కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎన్ని రోజులు ఆమెకు దూరంగా ఉంది, దీనికోసమా అని అనుకుంటూ ఆమె కడుపు వైపు చూశాడు. అక్కడ బుల్లెట్ తగిలిన దగ్గర బ్యాండేజ్ చుట్టి ఉంది. ఆమె కడుపుపై మెల్లగా చెయ్యిని కదిలించాడు. నిన్ను కాపాడుకోలేక పోతున్న అసమర్థుడిని, ఈ తండ్రిని, నీ తల్లిని, మరియు నిన్ను చూసుకోలేకపోయాను అని ఏడుస్తూ నేలపై కూర్చొని దిక్కులు పిక్కటిల్లేలా ఆమె గుండెకు అతడు ఏడుపు చేరేలా ఏడుస్తూ ఉన్నాడు. అతడు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, అందరూ అన్నట్టు నిజమేనేమో, మనం ఇద్దరం కలిసి ఉండకపోతే నీకు ఏం అయ్యి ఉండేది కాదేమో. నేను నిజంగా నష్టజాతకుడిని తారా. అమ్మా నాన్నను
చిన్నప్పుడే పోగొట్టుకున్న అన్నీ అయిన నానమ్మను కూడా, ఆవిడను కూడా పోగొట్టుకున్నా. ఇక నాకు మిగిలింది నువ్వే అనుకున్నా. నీతో కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి ఇక్కడి దాకా అన్నింటినీ ముగించేయాలి అని వచ్చా. కానీ అనుకోకుండా నువ్వొచ్చావు. అంటేనే నాకు అర్థమవుతుంది మనం దగ్గర మనం దగ్గరైతే ప్రమాదం మనం ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతా తారా. నేను భూమి మీద ఉంటే ఎలాగో నిన్ను వదిలి ఉండలేను. ఏదో ఒక క్షణంలో నీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది. అదేదో నీకన్నా ముందు ఈ దేవ్ చచ్చిపోతే అప్పుడు సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి కదా అని మొదటిసారి జీవితంలో అతడు పిరికివాడైనట్టు, సమస్యల నుంచి పారిపోతున్నట్టు అనిపించింది. వెంటనే లేచి మొండిగా కళ్ళు తుడుచుకొని తారని ఒకసారి చూసి ఆమె నుదురుపై ముద్దు పెట్టి, నేను నీకోసమే వెళ్ళిపోతున్నా. నువ్వు ఇప్పటికి కూడా బ్రతికి రావాలి. నా చావు వృధాగా పోకూడదు. పైకి వెళ్ళి ఆ యముడితో యుద్ధం చేసైనా నీకు ప్రాణం పోస్తా. నా బిడ్డ రాకపోయినా నాకేం పర్లేదు. కానీ నాకు నువ్వు కావాలి తారా. ఎప్పటికీ సంతోషంగా ఉండాలి నువ్వు అని అనుకుంటూ ఆమెతో కడుపున ఆమెతో గడిపిన క్షణాలని, ఆమెతో కలిసి చేసిన అల్లరిని, వాళ్ళ ఇద్దరి తొలి కలయికను, ఆమె మోసం చేసి పెళ్లి చేసుకోవడం అన్నీ గుర్తు వస్తున్నాయి. అతడి కంట్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వెనుతిరిగాడు. కానీ అప్పుడే ఏదో మ్యాజిక్ జరిగినట్టు తార చెయ్యి కదిలింది. తార గట్టిగా వెళ్ళిపోతున్న దేవ్ చెయ్యిని గట్టిగా పట్టుకుంది. దేవ్ ఉలిక్కి పడ్డాడు. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటే అతడు ఆనందంగా, ఎక్సైట్మెంట్తో డాక్టర్ అంటూ గట్టిగా అరిచాడు. హాస్పిటల్ అంతా మారుమోగిపోయింది ఆ పిలుపు. తార మెల్లగా ఆమె మాస్క్ని రిమూవ్ చేస్తూ అతని మొహం దగ్గరికి ఆమె చేతిని తీసుకొస్తూ ఉంటే అతడి కొంచెం బెండై, తారా అంటూ ఆమె కోలుకున్నందుకు ఆమెను బెడ్ పైనే హక్ చేసుకున్నాడు. మళ్ళీ అనాథనైపోతానే అని అనుకున్నానే అని అతడు అంటూ ఉంటే ఆమె కూడా కంట్లో కన్నీళ్లు వచ్చాయి. అతడు ఆ కన్నీళ్లకు ఆమె వైపు చూశాడు. నొప్పిగా ఉందా అని కంగారు పడ్డాడు. వెంటనే తార లాగిపెట్టి చెంపపై ఒక్కటిచ్చింది. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళిపోతావు? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ మాట్లాడుతూ ఉంది. అతడు నవ్వుతూ, వెళ్ళను, నీకేం కాలేదు కదా, ఇక అస్సలు వెళ్ళను అని సంతోషంగా చెప్పాడు. ఆమె కోపంగా మొహం పెట్టి, మనమిద్దరం వేరు కాదు, నువ్వు నేను ఒక్కటే. అందుకే చెబుతున్నా, ప్రాణం పోయినా ఈ చేతిని వదలకురా బావా, చచ్చిపోతాను అంటూ ఏడుపు గొంతుతో చెప్పింది. అతడు కూడా వదలనే, ప్రాణం పోయినా వదలను అని చెప్పడంతో అతడికి అర్థమయ్యింది. బలంగా దేన్నైనా కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. దేవ్ లాంటి మూర్ఖుడు తార కోసం మారినప్పుడు దేవుడు దిగిరాక ఏమవుతాడు? ఏ రోజు దేవుడు ముందు ఏది అడగనివాడు ఈరోజు మోకాళ్ళపై కూర్చొని బాధను చెప్పాడు. వినకుండా ఉంటాడా? అలా సంతోషంగా ఇద్దరూ చాలాసేపు ఓపిక లేకపోయినా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ఆమెకు మెలకువతో అలాగే ఉంటే నిద్రపోదు, రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఆమెకు సడేషన్ ఇచ్చి పడుకునేలా చేశారు. దాదాపు 1 అవర్ తర్వాత ఆమె నిద్రపోయిన తర్వాత దేవ్లోని రాక్షసుడు నిద్ర లేచాడు. ఎంత కోపంగా వెళ్ళాడు అంటే బయట కూర్చొని ఉన్న ఖాళీకి దేవు మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి భయం వేసింది. అతడి వెంట అడుగులో అడుగు వేశాడు ఖాళీ కూడా. దాదాపు కార్ దగ్గరికి వెళ్ళి ఖాళీని కార్ దిగమన్నాడు, కార్ తీయమన్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే తారను కాల్చారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని దేవ్ చెప్పాడు. వాడి పేరు గిరీష్. వాడు కూడా దేవ్తో పాటు బిజినెస్ చేస్తూ ఉంటాడు. మామూలుగా దేవ్ చేసే బిజినెస్లే కాకుండా తను లీగల్గా చేసే బిజినెస్ల్లోని ప్రోడక్ట్స్ అన్నీ ఇల్లీగల్గా కూడా మాఫియాకి ఇస్తూ ఉంటాడు దేవ్.
అది తప్పు కాదు. ఎందుకంటే అది అతడి బిజినెస్. ప్రపంచం అతడి చేతిలో ఉండాలి అనే మూర్ఖత్వం అతనిది. తెగింపు అతనిది. అది అంతవరకు వేరే వాళ్ళ చేతిలో ఉన్నది. అతడు ఎప్పుడైతే దానిలో అడుగుపెట్టాడో ఆ రోజు నుంచి గిరీష్ ఫాదర్‌కి నచ్చడం లేదు. ఏదో ఒక రకంగా దేవుడిని ఫాలో అవుతూ అతడికి యాక్షన్ చేయించడం, ఇలా చాలా ట్రయల్స్ వేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పని చెయ్యలేదు. ఆ తర్వాత ఆ దిగులుతోనే గిరీష్ ఫాదర్ చనిపోయాడు. కానీ గిరీష్ తన ఫాదర్ చనిపోవడంతో అప్పటిదాకా స్టడీస్‌లో ఉన్న అతడు దేవుడి మీద కోపం పెంచుకున్నాడు. అతడు దగ్గరికి వచ్చాడు. అతనితో పోటీకి దిగాడు. కానీ గెలవలేకపోయాడు. ఏ రోజైతే అతడి మీద అటాక్ జరిగిందో ఆ రోజు మనుషులకు చెప్పి పంపించాడు. వాడి ఇంట్లో ఎవ్వరికీ ఏమీ అవ్వకూడదు. కేవలం వాణ్ణి మాత్రమే చంపేయండి అని దేవ్ గురించి మాత్రమే చెప్పాడు గిరీష్. కానీ ఆ రోజు తారా కూడా ఉంది అక్కడే. దాంతో దేవ్ కోపంగా అప్పటి నుంచి గిరీష్ గురించి వెతుకుతూ ఉంటే అతడు దుబాయ్‌లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ముంబైకి తప్పించుకున్నాడు గిరీష్. అతడిని వెతుకుతూ వెతుకుతూ ఈ 2 మంత్స్ వెతుకుతూనే ఉన్నాడు దేవ్. ఒకవేళ తన వల్ల తారకు ఏమీ కాకూడదు అని అలా ఆఖరి నిమిషంలో దొరికాడు. అప్పుడే తార వచ్చింది. అడ్డు వచ్చింది. గిరీష్‌ని ఉంచిన చోటికి వెళ్ళారు. అది ముంబైలో ఉన్న వాళ్ళ ఆఫీస్ కింద సెలార్‌లో ఖాళీ ప్లేస్. అది రూమ్ అంతా ఆ గదిలో చిమ్మ చీకటిగా ఉంది. గిరీష్‌ని బంధించి పెట్టాడు దేవ్. అతడు తారను కాల్చినందుకు తార స్పృహలోకి వచ్చేంత వరకు వాడిని కొట్టండి అని చెప్పాడు కాళీ. దాంతో కాళీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గిరీష్‌ని కొడుతూనే ఉన్నారు. అలా కొడుతూ ఉన్నప్పుడే ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది. డోర్ తెరుచుకున్న శబ్దానికి అందరూ అటువైపు చూడగా అక్కడ దేవ్ కాలయముడిలా కనిపించాడు. గిరీష్ భయంగా బిక్కమొహం వేసుకొని చూశాడు. అదుపులో అడుగులో అడుగు వేసుకుంటూ పక్కనే ఉన్న బాడీగార్డ్ ఒక ఇనుప రాడ్ దేవ్ చేతికి ఇచ్చాడు. దేవ్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళి రాడ్‌తో కొడతాడేమో అని భయంగా కళ్ళు మూసుకున్నాడు గిరీష్. కానీ విరుద్ధంగా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు దేవ్. గిరీష్‌కి అస్సలు ఏమీ అర్థం కాలేదు. దేవ్ వైపు చూశాడు. అతడు ఆ రాడ్ పక్కన పడేసి, నేను ఈ 2 మంత్స్ నీ కోసం ఎందుకు వెతుకుతున్నానో తెలుసా? నువ్వు నా ప్లేస్ కోసం నువ్వు పాకులాడుతున్నావు. కానీ ఇది ఒక విషపు ఉచ్చు. దీంట్లో ఇరుక్కుంటే అంత తేలిగ్గా బయటికి రాలేరు. నేను వీటన్నింటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నా. అందుకోసమని నువ్వు నీ ఫాదర్‌ని నేను చంపాను అని నాకు హాని చెయ్యడానికి నా ఇంటికి మనుషుల్ని పంపించావు. ఆ రోజు నాకు ఏదైనా అవుతుంది అని భయపడలేదు. కానీ నా తార కూడా ఆ రోజు నా పక్కనే ఉంది. తనకేదైనా అయితే నేను తట్టుకోగలనా? ఆ ఊహ భరించలేకపోయాను. నేనొక డెసిషన్ తీసుకున్నా. నాకు నువ్వు కావాలి అనుకుంటున్నా. నా ప్లేస్ నాకు వద్దు. నువ్వే తీసుకో. నా ఇల్లీగల్ బిజినెస్ కాంటాక్ట్స్ ప్రతి ఒక్కటి ఏం కావాలన్నా తీసుకో. కానీ నాకు వీటితో ఎలాంటి అవసరం లేదు. నేను నిన్ను పగతో చంపాలి అని అనుకోలేదు. నాకు అడ్డు వచ్చిన చాలామందినే చంపా. కానీ నా తార దాకా వెళ్ళినా నిన్ను ఎందుకు చంపలేదో తెలుసా? అంటూ ఒక్క నిమిషం ఆపి సంయుక్త అన్నాడు. ఆ మాట గిరీష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అవును, నువ్వు ప్రేమించిన అమ్మాయి, నీ కోసం 3 ఇయర్స్‌గా వెయిట్ చేస్తూ ఉన్న అమ్మాయి. కాలేజీలో నువ్వు ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఆ రోజు మీ ఫాదర్ ఒప్పుకోలేదు. సరే టైం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత మీ ఫాదర్ చనిపోయాడు. ఆ పగతో నువ్వు దీంట్లోకి దిగావు. కానీ నీకోసం తను వెయిట్ చేస్తుంది. తనంటే కూడా నీకు చాలా ఇష్టం. దూరం పెడుతూనే వచ్చావు. నువ్వు మీ నాన్నలా చెడ్డవాడివి కాదు. నువ్వు చాలా మంచివాడివి. అందుకే ఒకటి చెప్తున్నా, స్వచ్ఛమైన ప్రేమ దొరికితే వదులుకోకు గిరీష్. తన కోసం మాత్రమే
నేను తార కోసం మాత్రమే వదిలేసా అని అంటూ అతడి వైపు ఏ ఎక్స్ప్రెషన్ లేని చూపుతో, నేను ముంబై నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నా, మళ్ళీ తిరిగి నేను కనిపించను, నువ్వు కూడా నా జోలికి రాకు, ఒకవేళ మళ్ళీ పాత పగలు రివెంజ్ అంటూ నా ఫ్యామిలీ దగ్గరికి వస్తే నీకు నాలోని రాక్షసుడిని నిద్రలేపుతా, నాకు నిన్ను చంపడం పెద్ద లెక్క కాదు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు దేవ్. గిరీష్లో కూడా పశ్చాత్తాపంతో కూడిన ఒక చూపు. తప్పు చేశాను అన్నట్టు అక్కడే ఖాళీ ఉండడంతో తనకెలా ఉంది, నేను కాల్చిన ఆ అమ్మాయికి అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. ఖాళీ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బాగానే ఉంది మా మేడం అని అనేసి అతడు కూడా తన బాస్ వెంటే వెళ్ళిపోయాడు. కానీ బయటికి వచ్చిన ఖాళీ దేవ్ దగ్గరికి వెళ్ళి దేవ్ అని పిలిచాడు. అతడు ఎప్పుడు తనని కాలేజ్ తర్వాత సార్ అని పిలిచేవాడు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత దేవ్ అని పిలుస్తూ ఉంటే అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఖాళీ మాట్లాడుతూ, నువ్వచ్చం ఇప్పుడు నా కాలేజ్ డేస్లో ఉన్న నా ఫ్రెండ్ దేవ్లా కనిపిస్తున్నావు, అందుకనే అలా పిలిచాను అని నవ్వుతూ చెప్పాడు ఖాళీ. మళ్ళీ ఖాళీనే మాట్లాడుతూ, ఇందాక నువ్వు గిరీష్తో చెప్పింది నిజమేనా అన్నాడు ఖాళీ. దేవ్ ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఈ కథ ఆఫ్టర్ 4 years తర్వాత ఒక పెద్ద ఐలాండ్, చుట్టూ సముద్రం, మధ్యలో పూల చెట్లు, అక్కడ ఒక పెద్ద విల్లా, చాలా అందంగా. అది ఈవినింగ్ టైం కావడంతో అక్కడ దేవ్ గుండెలపై తార పడుకొని, బావా లైఫ్ చాలా సంతోషంగా ఉందిరా, మనం ఇన్ని రోజులు పడిన బాధలకు అన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఈ సంతోషం అనిపిస్తుంది అంటూ ఆమె అతడి గుండెలపై నుంచి అతని పెదవుల్ని అందుకుంది. ఇష్టంగా ఇద్దరి మధ్య జరుగుతున్న ముద్దు అది. అప్పుడే ఆ పూల తోటలోంచి విచ్చుకున్న చిన్న రోజా పువ్వుల ఒక బేబీ ఫ్రాక్తో మమ్మీ డాడీ అంటూ ఒక చిన్న పాప, 4 years ఉంటాయి ఆ పుట్టదానికి, టెడ్డీ బేర్ పట్టుకొని నవ్వుతూ వచ్చింది. అప్పటిదాకా ముద్దు పెట్టుకున్న వాళ్ళు విడివడి ఆ పాప వైపు చూశారు. ఆ పాప, ఎక్కడున్నారా, మీకు ఇక్కడున్నారా, మీకోసం అంతా వెతుకుతున్నా అని చెప్పి, మొత్తం వెతుకుతున్నా మమ్మీ, నీకు చెప్పడం మర్చిపోయా మమ్మీ, ఎల్లో డ్రెస్సెస్ వాడిపోయాయి కానీ మిగతా మొక్కలన్నీ చాలా అందంగా ఉన్నాయి, వాటికి వాటర్ పెట్టలేదనుకుంటా అంటూ తన చిన్ని చిన్ని పెదాలను చిన్ని చిన్ని కళ్ళను కదిలిస్తూ చెప్పింది. తార నవ్వుతూ, సరే పద చూద్దామంటూ పాప చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళింది తార. అప్పుడే దేవ్కి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన దేవ్ అటువైపు నుంచి ఖాళీ లిఫ్ట్ చేసి, దేవ్ ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ కొంచెం నెమ్మదిగా, ఇదేం బాగాలేదు, ఇప్పటికే 4 years అయిపోతుంది మిమ్మల్ని చూసి, బిజినెస్ అంతా నాకు అప్పగించేసి నువ్వు అలా వెళ్ళిపోయావు, ఎక్కడున్నారు ఏంటి అని అడిగినా కూడా చెప్పరు, ఏదైనా ఇబ్బంది అయితే కాల్ చేయమని నెంబర్ మాత్రమే ఇచ్చావు, నేను ఈ నెంబర్తో కనుక్కోగలను, కానీ నువ్వు చెప్పిన మాట ఈ ఖాళీ వినడం తప్ప ఎదురు మాట్లాడడం తెలియదు కదా, అందువల్లే ఏం చెయ్యలేకపోతున్నా అని సైలెంట్ అయ్యాడు. అప్పుడే దేవ్ మాట్లాడుతూ, ఇప్పటికైనా నటాషాను పెళ్లి చేసుకోరా, లైఫ్లో చాలా జరిగిపోయాయి, నీకు అమ్మా నాన్న లేరని నటాషా పేరెంట్స్ ఒప్పుకోలేదు అని మీ లైఫ్ని మీరు ఎందుకు వదులుకోవాలి, ఆమె నీకోసమే ఎదురు చూస్తుంది తన పేరెంట్స్ని కూడా వదిలేసి రావటానికి, కాబట్టి మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయండి, ఇప్పుడు నీకు బిజినెస్ ఉంది కాబట్టి నటాషా ఫ్యామిలీకి కూడా పెళ్ళికి ఒప్పుకుంటుంది, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయించు, నేను మాట్లాడతాను అని కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ దేవ్ చెబుతూ, ఖాళీ మేము ఎక్కడ ఉండేది ఎవరు ఎంక్వైరీ కూడా చేయకూడదు, ప్రపంచానికి దూరంగా మా కొత్త ప్రపంచాన్ని మేమే నిర్మించుకొని ఇక్కడ ఉన్నాం, కాబట్టి ఇలాగే ఉండిపోతాం, మా లైఫ్లోకి ఎవ్వరూ రాకూడదు అని అనేసి అతడు ఫోన్ పెట్టేశాడు. అప్పుడే
తారా పాప ఇద్దరూ కలిసి దేవుని పిలుస్తూ ఉంటే వాళ్ళ వైపు నవ్వుతూ చూసి ఆకాశం వైపు చూసి ఎలా అయినా కూడా నాకు నీ మీద నమ్మకం వచ్చేలా చేసుకున్నావు కదా. ఆ రోజు ఆ సాధువు అన్నాడు, కష్టాల తర్వాత వచ్చే సంతోషం చాలా బాగుంటుంది. హ్యాపీ లైఫ్ బంధం వాల్యూ తెలుస్తుంది. ఒకవేళ అదే బంధం వాల్యూ తెలియకపోతే చాలా ఈజీగా వదిలేస్తారు చాలామంది. అందుకోసమని మేము విడిపోకూడదని మాకు మాకు ఎన్ని కష్టాలు పెట్టి మమ్మల్ని కలిపావా అని అంటూ ఆకాశం వైపు చూసి మళ్ళీ ఎదురుగా ఉన్న తన ప్రాణానికి ప్రాణమైన తన ప్రాణసఖిని మరియు తన ప్రేమ గుర్తు తన కూతురు ధీర్య అనే పేరు పెట్టుకున్నారు. అలా వాళ్ళు ముగ్గురు వాళ్ళతో కలిసి వాళ్ళ కుటుంబం హ్యాపీ లైఫ్, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టు. ఈ కథకు ఇదే ముగింపు భాగం. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా చాలా కష్టపడి పెద్ద కథ రాశాను. ఇది నేనే రాసా కాబట్టి ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. స్టోరీ లేట్గా ఇచ్చానని చెప్పి లైక్ కొట్టడం మానేయకండి.